Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. ఈరోజు స్టూడియోలో శేఖర్ భాషా గారు ఉన్నారు. అంటే మాట్లాడే ముందు ఏంటంటే మనందరికీ తెలుసు శేఖర్ భాషా గారు ఆర్జే. ఆయన యాక్చువల్గా ఆ క్వశ్చన్స్ 100 మందిని 100 క్వశ్చన్లు అడిగి అలా జర్నీ స్టార్ట్ చేశారు. బట్ ఇవాళ ఆయన ఆ గెస్ట్ పొజిషన్లో ఉండడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది అందరికీ. కానీ ఆయన ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే న్యాయం జరగాలి అంటే అబ్బాయిల్ని మనం లిటరలీ అనుకుంటుంటాం కదా, తప్పు ఉందనగానే అబ్బాయి మీద వేసేస్తూ ఉంటాము. అమ్మాయిలు అంటే నాట్ ఓన్లీ ఎవరిది తప్పు అని డిసైడ్ చేయలేం, బట్ తను స్టాండ్ తీసుకుంటున్నారు. అంటే రాజ్ తరుణ్ వైపు 100% రాజ్కి ఎటువంటి సంబంధం లేదు దీంతో అని చెప్పేసి స్టాండ్ తీసుకుంటున్నారు. సో మాట్లాడదాం ఆయన ఎందుకు ఇంత కష్టపడుతున్నారు రాజ్ తరపున అనేది. హలో సార్. సో అంటే మిమ్మల్ని ఈ పొజిషన్లో చూడడం నాకు కాస్త అంటే మిమ్మల్ని మేము యాక్చువల్గా ఆర్జే ఆ టైంలో మేము అనుకుంటూ ఉంటాం కదా లిటరలీ యాంకరింగ్ అనుకున్నప్పుడు. సో ఆ పొజిషన్లో నేను మిమ్మల్ని ఇప్పుడు ఈ పొజిషన్లో చూడడం కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారంటే ఏం చెప్తారు? మీరు చెప్పారు కదా ఇందాక అమ్మాయిలు అబ్బాయిలని. అమ్మాయిలు అందరూ అలా ఉంటారమ్మా, అస్సలు ఉంటారు. కాకపోతే ఇది అమ్మాయిల అబ్బాయిల విషయం కాదు. అబ్బాయిలకి పోలీస్ సిస్టమ్ అండ్ లీగల్ సిస్టంలో జరుగుతున్న ఒక సెకండ్ గ్రేడ్ ట్రీట్మెంట్ అని చెప్పాలి. అంటే అబ్బాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు గోడు వినిపించుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి. అండ్ అలాగే చట్టాలు కూడా కొంచెం అసలు మగవాళ్ళని హెరాస్ చేయడానికి ఉన్నట్టుగానే అనిపించేంత అంటే చట్టాలు. నిన్న మీరు చూస్తే కర్ణాటకలో ఒకే ఆవిడ 8 మంది మీద 498A కేసు పెట్టింది. అంటే భర్త వరకట్న వేధింపులు, గృహహింస ఇవన్నీ కూడా 8 మంది మొగుళ్ళట ఆవిడకి. ఈ స్టేషన్లో తెలియకుండా పక్క స్టేషన్లో, పక్క స్టేషన్ తెలియకుండా పక్క స్టేషన్లో 6 నెలలకు ఒకసారి ఇట్లా వాళ్ళ మీద కేసు పెట్టడం, వాడితో సెటిల్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకోవడం ఇదే పని ఆవిడకి. సో ఇదొక దందా అయిపోయింది బేసికలీ. అందరూ అలా చేయరు. నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? అంటే ఇన్నేళ్ల వయసులో మీకేవో చిన్న చిన్న ఈవ్ టీజింగ్లు అమ్మాయిల తర్వాత ఉంటుంటాయి కదా, ఉన్నాయా? జరుగుంటాయి. సో ఎప్పుడన్నా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా మీడియాకి వచ్చి గట్టిగా అరిచి ఇలా చేద్దాం అనుకున్నారు? బేసికలీ సగటు అమ్మాయి జనరల్గా ఉండేవాళ్ళు చేయరు. బట్ ఎక్కడైనా మరీ పాపం అంత దారుణం జరిగిపోతే వస్తారు అనుకున్నాం. కానీ ఇక్కడ జరిగే దాంట్లో 99% ఎవరైతే ఇట్లా వచ్చి ఇది చేస్తున్నారో వాళ్ళల్లో రిపీట్ అఫెండర్సే ఉన్నారు. అంటే ఒకసారి నిజంగానే జరిగినప్పుడు ఏదైనా వచ్చి ఉంటే ఇదే పోలీస్ స్టేషను ఈ హడావిడి ఇవన్నీ ఓకే, మహిళలకి ఎలా వీళ్ళు రెస్పాండ్ అవుతారని తెలిసి ఓకే మనం కేసులు పెడితే ఇట్లా తీసేసుకుంటారు, కేసు పెడితే వీళ్ళు భయపడతారు, కేసులు పెడితే మనం సెటిల్మెంట్ చేసుకోవచ్చు అని ఒక్కసారి ఆ రుచి చూసిన తర్వాత ఇదేదో బాగుంది, ఉద్యోగం చేసుకోవడం కన్నా ఇదంతా చేసుకోవడం బెటర్ అనుకునే కొంతమంది తయారయ్యారు. సో వీళ్ళే ఒక 10 మంది 100 మంది మగాళ్ళ మీద ఒక్కళ్ళే, నేను చూస్తే ఒక్కళ్ళే 8 మంది. అండ్ మీకు వెలుగులోకి వచ్చే కేసెస్ కొన్ని అయినా అసలు వెలుగులోకి రాకుండా అమ్మో ఎందుకు రాదే బయటకు వస్తే పెంట ఏదో ఎంత కొంత వదిలించుకుందాం అని చెప్పి వదిలించుకుంటుంటారు. వాళ్ళు ఇదే జాబ్ లాగా, ఇదే ఒక ఉపాధి పథకంలాగా చేసుకుంటూ పోతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇవన్నీ అవే ఒకళ్ళు కావు. లావణ్య కన్నా ముందు ఇంకొక ఒక అరాచకమైన ఒక ఆవిడ. సో అలా మొదలైంది. ఓహో ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలా చేస్తారనే విషయం నాకు ఫస్ట్ తెలుసుకున్నాను అనమాట. ప్రత్యక్షంగా ఆ కేసు డీల్ చేశాను నేను. ఆవిడ పెళ్లి చేసుకున్న 3 నెలల్లోనే మొగుడి మీద 498A కేసు పెట్టి, 498 అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా లైట్గా? గృహహింస, వరకట్న వేధింపులు, దీనికి తోడు బలవంతపు అబార్షన్లు ఇవన్నీ చేయించి నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు. పెళ్ళైన 3 నెలలకి పెట్టేసి వాళ్ళ ఆయన్ని రచ్చకిచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 16 మందిని పెట్టిందమ్మా. సరే ఆయనకి ఆవిడకి ప్రాబ్లం ఉంటే కాదు కదా, నీ ఫ్యామిలీ నీ ఊళ్ళో అందరినీ పెట్టింది. ఇలా చేసుకుంటూ పోతుంటారు. వీళ్ళని మన పోలీస్ వ్యవస్థ కూడా కొద్ది గొప్ప వీళ్ళకి సహకరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. సరే బేసికలీ అమ్మాయిలు అంటే పాపం వీకర్ సెక్షన్ వాళ్ళకి హెల్ప్ చేయాలంటే, బట్ వీళ్ళు ఏంటంటే పోలీసు వాళ్ళు కొంతమంది కేసు వస్తే పండగ, వాడు వస్తాడు, వాడు డబ్బునోడు ఎవడో ఉంటాడు, వాడు ఎంతో కొంత వాడి దగ్గర నుంచి అందరు కాదు కొంతమంది అలా ఉంటారు కదా వాళ్ళకి. సో వాళ్ళకి ఓకే నువ్వు కేసు పెట్టమ్మా, నీకు కొంత మాకు కొంత అన్నట్టుగా అయిపోయిందా అనే పరిస్థితి. సో బేసికలీ అదే నిజంగానే ఒక మగాడు వెళ్ళి ధైర్యంగా సార్ ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది కావాలని అని ట్రాప్ వేసి డబ్బులు పొందడానికి ట్రై చేస్తుంది అని చెప్పి ధైర్యంగా వెళ్ళి చెప్తే నిజంగానే అక్కడ తీసుకునే పరిస్థితి కూడా లేదు.
సో అలాంటప్పుడు ఏం చేయాలి? మగాడికి న్యాయం జరగకపోతే వాడి న్యాయం వాడే చేసుకోవాలా? వెళ్ళి కొట్టాలా, చంపాలా, యాసిడ్లు పోయాలా? తప్పు కదా. సో నేను అది కూడా చేయకుండా మీడియాకి వచ్చాను న్యాయం కోసం. దానికి ఒక కారణం ఉంది ఏంటంటే, ఇలా ఇంకొకటి జరగకుండా ఉండాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే కుదరదు. మీడియాకి వెళ్ళి వాళ్ళని ఎండగడితే, ఓహో ఈ అమ్మాయి అంటే ఓకే ఈ అమ్మాయి వల్ల ఇంకో కొంతమంది అయిపోయారు, ఈ అమ్మాయి కనీసం 8 మంది మీద రేపుల కేసులు పెట్టి. రాజ్ తరుణ్ విషయంలోనే ఎందుకు స్టాండ్ తీసుకున్నారు? లేదమ్మా, నేను అదే చెప్తున్నా, ముందు నుంచే ఉంది ఇది. బట్ ఇదే టైప్ ఆఫ్ మోడస్ ఆఫ్ ఆపరేషన్ అంటారు, ఇదే టైప్లో చేస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళ పద్ధతే అది బేసికల్లీ. అది నాకు అర్థమైపోయింది. ఫస్ట్ ఆడియో రిలీజ్ అవ్వగానే ఆ అరుపులు అదరగొనగానే ఓకే రాధిక 1 రాధిక 2 అని చెప్పి నేను కనెక్ట్ అయిపోయాను. ఇంకా సరే నేను రాజ్ తరుణ్కి మెసేజ్ పెట్టాను, ఇట్లా ఇలాంటిదే నేను కేసు ఒక డీల్ చేశాను, ఐ కెన్ హెల్ప్ యూ అని చెప్పి. బట్ రాజ్ తరుణ్ చేస్తానని అడిగిన తర్వాత రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా తర్వాత నేనే కొన్ని గ్యాదర్ చేసి అవి మీడియాకి ఇవ్వడం ఇవన్నీ కూడా. ఎలా గ్యాదర్ చేశారు? అంటే రాజ్ తరుణ్ మీరు నాకు ఒక అంటే ఆల్రెడీ మనకు ఒక దారి ముందు పడింది కాబట్టి ఎలా వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలా డీల్ చేస్తారనే దాన్ని బట్టి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి కొంత పరిచయాలు, కొంత నెట్వర్క్ తోటి నేను కొన్ని ఎఫ్ఐఆర్లు అవన్నీ కూడా తీసుకొచ్చాను. అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి ఇదే పోరాటం, ఇదే మొగుడు కావాలని పోరాటం లాస్ట్ ఇయర్ మస్తాన్ సాయి కోసం చేసింది. సో ఇదే కాకపోతే మస్తాన్ సాయి సెలబ్రిటీ కాదు కాబట్టి బ్లాస్ట్ అవ్వలేదు. ఇప్పుడు రాస్తారు, లేకపోతే అప్పుడే వచ్చిండేది. కానీ వీళ్ళది 10 ఏళ్ల రిలేషన్ కదా. అంటే ఈవెన్ మ్యారేజ్ ఇదంతా పక్కన పెట్టేద్దాం పోనీ, కానీ ఈ 10 ఏళ్ల రిలేషన్ లో లేనిది సడన్ గా బయటకు వచ్చింది. ఇప్పుడు మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. 10 ఏళ్ల నుంచి ఏం జరిగింది అసలు? 10 ఏళ్ళు లేదు, ఆల్మోస్ట్ పోనీ ఒక 7 years అనుకుందాం. లేదు, పరిచయం ఉండొచ్చు. వాళ్ళు లివింగ్ దాకా వచ్చింది లేకపోతే కలిసి ఉండడం 2014 తర్వాత. 2014 నుంచి కరెక్ట్గా చెప్పాలంటే 2016 మధ్య వాళ్ళు 2017 కూడా లేదు. 2 years, 2 to 3 years పరిచయం ఉండొచ్చు. ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు పరిచయం ఉండొచ్చు. నేను విన్నది ఏంటంటే రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేద్దాం అనుకొని వచ్చిన కొత్తలో ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ అకామిడేషన్కి ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్న టైంలో ఆయనకి ఎవరో త్రూ సమ్ కాంటాక్ట్స్ ఈ అమ్మాయి ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి అక్కడ ఏదో అకామిడేషన్ ఇప్పిస్తే, అప్పుడు కూడా ఆవిడే ఎవరో బసవరాజు అనే ఆయనతో సన్నిహితంగా ఉండేది. తర్వాత ఈఎంఐతో నేను రాజ్ తరుణ్ ఊరికే పిచ్చాపాటి మాట్లాడుతున్నా కూడా ఆయనకి కోపం వచ్చేసి రాజ్ తరుణ్ని కొట్టడానికి వెళ్ళిపోయాడు. నా గర్ల్ ఫ్రెండ్తోనే మాట్లాడుతూ ఉన్నట్టుగా పెద్ద గొడవే జరిగింది ఆ రోజున అని నాకు తెలిసిందనమాట. సో అప్పట్లో అది పరిస్థితి. అంటే కలిసి ఉండగానే రిలేషన్ కాదు కదా. మేబీ ఈయనకి ఫ్రెండ్స్ ఉన్నారో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో మనకు తెలియదు. బట్ అది ఆయన చెప్తున్న ఇది. తర్వాత అక్కడి నుంచి ఆవిడకి ఇంకా తర్వాత కొన్ని సినిమాలు ఏవో చేసింది ఆవిడ, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అది లెక్క అని ఒక సినిమా చేసింది. అవన్నీ పెద్ద ప్రాచుర్యం పొందల. కానీ ఏంటంటే అప్పట్లోనే కిరణ్ అని ఒక ఆయనతో ఇప్పుడు రాజ్ తరుణ్తో ఎలా అయితే ఉంటుందో అలాగే మణికొండలో ఒక డూప్లెక్స్ విల్లాలో కిరణ్ అనే ఆయన సినిమా హీరో అనుకుంటా, ఆయనతో సన్నిహితంగా ఉండేది. ఆ తర్వాత ఇంకోళ్ళ అలా 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 సరే వాట్ ఎవర్. రాజ్ తరుణ్ దగ్గరికి వచ్చేటప్పటికే 2014 న్యూ ఇయర్ పార్టీలో ఎప్పుడో వాళ్ళిద్దరూ కలుసుకోవడం. తర్వాత హర్ పాస్ట్ ఈజ్ హర్ పాస్ట్. దాంట్లో మనం ఏం తప్పు పట్టడానికి ఏం లేదు. 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, 3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, అవన్నీ దట్స్ ఇమ్మెటీరియల్ టు అస్. ఉండొచ్చు, ఐ మీన్. కానీ ఒకటేసారి ఇద్దరు అంటే అనైతికం. ఓకే. కాకపోతే ఇప్పుడు 2014లో రాజ్ తరుణ్ పరిచయము, తర్వాత అది మెల్లగా అక్కడి నుంచి కాస్త రిలేషన్గా ఉండడం, కలిసి ఉండడం, తర్వాత రకరకాల ఇళ్ళు మారుతూ ఫైనల్గా 2020లో అనుకుంటే ఇక్కడికి వచ్చారు కోకాపేట. అక్కడ కలిసి ఉండడం. అది కలిసి ఉండడం అంటే 2020 దాకా కూడా కలిసి ఉండడానికి కారణం ఏంటంటే 2016లో బ్రేకప్ అయిపోయింది. ఈవిడ షీ మూవ్డ్ ఆన్ విత్ సంబడి ఎల్స్. ఆ తర్వాత మస్తాన్ సాయి 2021లో వచ్చాడు. మస్తాన్ సాయితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళేది, ఆయన ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడే రాజ్ తరుణ్ పై పోర్షన్లో ఉంటే ఈవిడ కింద పోర్షన్లో మస్తాన్ సాయితో కాపురం కూడా పెట్టింది అన్నట్టుగా మనకి ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్ ద్వారా ఆవిడ రాజ్ తరుణ్కి మధ్య జరిగిన ఆ తిట్లు కొట్టుడు సంభాషణలో కూడా మస్తాన్ సాయిని ఆవిడ చెప్తున్న నేపథ్యం. రీసెంట్గా వచ్చిన కాల్ అది విన్నారా? వినలేదా? తను మీకు కాల్ చేసి కాదు, లీక్ అయిన ఒక కాల్ అది దట్ క్లియర్లీ షోస్ ఎస్టాబ్లిషెస్ ద రిలేషన్ విత్ మస్తాన్ సాయి. మీకు చెప్తూ వినిపిస్తాను నేను మీకు. వేరే ఏం అనిపించలేదని నాకు
మిస్ అవుతున్నారు. ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? యా కిస్ ఈచ్ అదర్, స్లీప్ టుగెదర్ సాయి. యా అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అరే నేను నువ్వు మొన్నటి వదిలేసి సో అంటే ఆవిడే బుకాయిస్తూ వస్తూ ఉంది, లేదు ఆ ఎఫ్ఐఆర్ తప్పు, ఆ కేసు తప్పు, ఏదో చిన్న గొడవ అలా పెట్టుకున్నాము, మేము ఫ్రెండ్స్ తప్ప ఇంకేం కాదు అని ఆ అబ్బాయిని తీసుకొచ్చి మాట్లాడించడము. ఆ అబ్బాయి కూడా అవునండి మేము ఫ్రెండ్స్ అని చెప్పడం. తర్వాత లాయర్ గారు కూడా వచ్చి చూడండి అది చూడండి ఇవి చూడండి, దిస్ ఎస్టాబ్లిషెస్ దట్ దే ఆర్ ఫ్రెండ్స్ అండ్ నథింగ్ ఎల్స్. అండ్ హీ ఆల్సో నోస్ దట్ రాజ్ తరుణ్ ఈజ్ హర్ హస్బెండ్ అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పుకొచ్చారు. బట్ ఇది విన్నాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? సో దిస్ వీళ్ళిద్దరికీ క్లియర్ కట్ రిలేషన్ ఉంది అని అనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. బట్ చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటిని అసలు ఎక్కడెక్కడెక్కడెక్కడ కేసులు నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి ఎంత సరికి ఎందుకు నాకు ఎంత సరికేదమో ఏం చూసుకోవాలి. నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పు. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? సో నా గుండె నీ దగ్గర ఉంది అనగానే ఆయన తర్వాత దానికి ఆయన రిప్లై, నా గుండె కూడా నీ దగ్గర ఉంది కదా. సో మస్తాన్ సాయి గుండె ఆవిడ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు రాజ్ తరుణ్ గుండె ఆవిడ ఏం చేసుకుంటుంది? ఎన్ని గుండెలు పెట్టుకొని ఏం చేయాలి చెప్పండి? అది పాయింట్. ఇన్ని గుండెలు పెట్టుకుని ఏం చేయాలి? అసలు ఇందాక నుంచి మీరు ఇవన్నీ చూపిస్తున్నారు కానీ నేను ఒకటే వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుతాను. రాజ్ తరుణ్ అడిగారా అంటే ఆయన కంప్లీట్గా నేను ఎక్కడ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్పలేదు, నేనే సేకరించాను అంటున్నారు. అసలు ఎక్కడి నుంచి సేకరించారు అంటే లైక్ ఆడియో కాల్స్ దగ్గర నుంచి ఇంత ఆడియో కాల్ రికార్డింగ్ మీకు వీడియో ఇప్పుడు మీకు మనం ఇంకా కంప్లీట్ గా ప్రూఫ్ చూపించాలనుకుంటే శేఖర్ గారు అసలు ఇంకా ఎటువంటి సెకండరీ క్వశ్చన్ నేను అడిగే పరిస్థితి మీరు తెచ్చుకోకర్లా. వీడియో రికార్డ్ చేసి ఉంటాయి. ఇంకా మీరు చూపించిన పాత ప్రూఫ్స్ గురించి కూడా కలిపి మాట్లాడుతున్నా నేను. కొన్ని లైవ్ లో ఉండి కూడా ఆడియో రికార్డ్ చేశారు కానీ వీడియో రికార్డ్ చేయాలి. బట్ ఇవాళ ఈ క్వశ్చన్ ఒక యాంకర్ అడగకుండా ఉండే పరిస్థితి ఉన్నారంటే అక్కడ మీరు వీడియో రికార్డ్ పెట్టొచ్చు. బట్ ఎందుకు పెట్టలా? వీడియో సభ్య సమాజం చూసేదాకా ఉండదు కదా. ఆడియో నమ్మాలి. ఆవిడే ఒప్పుకుంది కదా, వచ్చి ఆవిడే ఒప్పుకుంది. ఒక టీవీ ఛానల్తో నిన్న ఇస్తున్న ఇంటర్వ్యూ వాళ్ళు అడిగారు, ఏంటమ్మా ఇది నీకు ఉండే ఆయన దగ్గర ఉంది, ఆయన గుండె నీ దగ్గర ఉంది, మధ్యలో రాస్తాడు ఎందుకమ్మా అంటే, అదంతా ఫ్లర్టింగ్ అండి, మేము అట్లా మాట్లాడుకుంటాం అని చెప్పింది. కాదని చెప్పలా. సో క్లియర్లీ షీ యాక్సెప్టెడ్. అండ్ అది ఎవరికైనా విన్నవాడికి ఎవరికైనా అర్థమైపోతుంది వాళ్ళ రిలేషన్ ఏంటో. బట్ మీరు వీడియో ప్రూఫ్ కావాలంటే అది మనం అంటే కొంతవరకే. అది ఆడియో అనేది సభ్యత, వీడియో అనేది కూడా కావాలంటే తీసుకురావచ్చు కానీ అది పెద్ద బాగుండదు చూడడానికి. అంతే, చూడడానికి బాగోదు. కరెక్ట్ క్వశ్చనింగ్ మీకు అవసరం లేదు. షీ హెర్ సెల్ఫ్ యాక్సెప్ట్స్ ఇన్ నిన్న జరిగిన ఒక జీ న్యూస్ షోలో, లేదండి మేము అలాగే మాట్లాడుకుంటామండి, ఇది మామూలే క్యాజువల్గా మాట్లాడేది, ఫ్లర్టింగ్ అండి, ఏ దేశంలో ఫ్లర్టింగ్ రాయిలా, ఐ స్లెప్ట్ విత్ యూ, ఇవన్నీ కూడా నాకు ఏమి అసలు నాకు అర్థం కాలేదు. ఎలా అంటే కళ్ళ ముందు కనబడుతుంది. మీకు అదేదో సినిమా గుర్తొచ్చింది నాకు, పెళ్ళాం ఊరు వెళ్తే ఒక సినిమా వచ్చింది చూసారా మీరు? చాలాసార్లు. దాంట్లో సునీల్ ఉంటారు. సునీల్ వాళ్ళ ఆవిడ ఊరు వెళ్తే ఎవరినో ఒక ఆవిడ తెచ్చుకుంటారు. తెచ్చుకుంటే సడన్గా వాళ్ళ ఆవిడ వచ్చేస్తుంది. పాపం చాలా అమాయకురాలు అన్నమాట ఆవిడ. వస్తే ఏమండి ఎవరండి ఈవిడంటే, ఇక్కడ ఎవరు లేరు కదే, ఇక్కడ ఎవరు లేరు అంటే, అదేంటండి అక్కడ లేస్తుందండి అంటే, ఎవరు కనిపించట్లేదు కదా, ఇక్కడ అంటుంటే అదిగో వెళ్తుందండి ఎక్కడ కనిపించట్లేదు అంటాడు. ఆవిడ వెళ్ళిపోయిందండి అంటే, చూసావా నీ అనుమానం వల్ల కదా ఇదంటే, అయ్యో సారీ అండి నేను మిమ్మల్ని అనుమానించండి అని క్షమి. అలా అయిపోయింది మీడియా పరిస్థితి. ఆవిడే లేదండి ఇవంతా ఫ్లర్టింగ్ అంటే, ఆయన ఆహా అవునా అండి, ఇంకా నేను పోతా భయ్యా నేను పోతా అనుకున్నా. జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాల్సిన అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంకా బుకాయిస్తుంటే సరే పాయింట్లెస్, ఇంకా జనాలకి అర్థమవుతుంది. ఇంకా సో నేను ఇందాక నుంచి అది ప్రూఫ్స్ ఎక్కడి నుంచి సంపాదించారు అనేది మాత్రం ఖచ్చితంగా సంపాదించారని అడగల, మీరు సేకరించారని. సరే
ఏదైనా సరే పోనీ మీ భాష మా భాష నా పేరు శేఖర్, ఆ. సంపాద కాదు. సరే. శేఖర్ సేకరిస్తారు, సంపాదించి. పోనీ ఎక్కడ సేకరించారు? అమ్మ, యాజ్ అ జర్నలిస్ట్ షుడ్ వి బి అనౌన్సింగ్ అవర్ సోర్సెస్? ఖచ్చితంగా కాదు కదా. ఈవెన్ ఇప్పుడు మీరు చూపించే ప్రూఫ్స్ ఎట్లా అంటే మనకి బాగా ఇంట్లోకి వెళ్ళే చొరవ అవన్నీ ఉంటేనే సరే, మీకు విషయం సంపాదించగలుగుతాం. చెప్తాను. అంటే ఎవరిచ్చారు, ఈవెన్ ఇప్పుడు పోలీసులు కూడా ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు అనేది పక్కన పెడితే పక్కన పెట్టారు. సరే చెప్తారు. ఎలా అంటే, ఒకసారి నేను మీడియా ముందుకు వచ్చి ఇట్లా నిలబడ్డాక నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అండ్ ఐ గాట్ సమ్ ఎవిడెన్సెస్. ఇవైతే పోలీస్ రికార్డ్స్ నుంచి కొని తెచ్చాను. ఈ కాల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. పోలీస్ రికార్డ్స్లో మనకి ఎఫ్ఐఆర్లు అవన్నీ దొరికితే కొంచెం కష్టపడ్డాం దానికోసం. ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్ అని తెలుసుకోవడానికి అక్కడి నుంచి ఫస్ట్ ఎఫ్ఐఆర్ వచ్చింది, తర్వాత కేస్ డైరీ, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఏదో రకంగా తెప్పించుకుంటూ వచ్చాం. బట్ ఎవరన్నా లాయర్ వెళ్ళి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే వాళ్ళు ఇవ్వాలి, మొత్తం ప్రొసీడింగ్స్ కేసులు అన్నీ కూడా ఇవ్వాలి. సో మీరు నేనైనా చేయొచ్చు. కాకపోతే మీరు చేయట్లా, మీరు హాయిగా కూర్చొని అడుగుతున్నారు నన్ను. మీకు కేసు ఇంట్రెస్ట్ కదా, కానీ మీరు కష్టపడరు. ఎవడో కష్టపడి పట్టుకొస్తే వాడిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఏం చేయాలి? నేను ఒకటి చెప్పాను, అయ్యా ఇక్కడ దొరుకుతుంది అంటే వెళ్ళాలి. నేను ఇప్పటికీ కూడా చాలామందికి చెప్తున్నాను, మీడియా వాళ్ళకి, నేను మీ పని నేను చేస్తున్నాను, నా పని నేను ఏదో ఆర్జింగ్ ఇంటర్వ్యూ చేసుకుంటాను. కానీ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు వీళ్ళందరూ దే క్యాన్ ఈజీలీ నేను చేసిన పని వాళ్ళు కరెక్ట్గా, నేను వారం రోజుల్లో చేసేది వాళ్ళు 2-3 రోజుల్లో చేసేయగలరు. వాళ్ళకి ఆ కాంటాక్ట్స్ ఉంటాయి. నేను అదే అడిగేది ఏంటంటే, కొన్ని ఆధారాలు ఇస్తున్నాను, కొన్ని లీడ్స్ ఇస్తున్నాను. లీడ్స్ ఏంటి? షీ టీమ్స్లో గత మే జూన్ టైంలో ఇదే పోరాటం మస్తాన్ సాయి కోసం చేసింది అనే దానికి సాక్ష్యాలు దొరుకుతాయి. మీరు కనుక వెళ్ళి తీసుకొచ్చే దమ్ముంటే, మీకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఊరికే నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం కాదు, మీరు వెళ్ళండి. కేసు మీద అంటే ఇంట్రెస్ట్ ఉంది, చేయాలి అనుకుంటే మీరు వెళ్ళి తీసుకొచ్చి చూపించండి. యూ విల్ ఆల్సో బి క్రెడిబుల్. నేను చేశాను కాబట్టి నన్ను వాళ్ళు కూర్చోబెట్టి అడుగుతున్నారు. బట్ ఇది ఎవరి పని? క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చేయాల్సిన పని. నేను యాక్టివిస్ట్గా సరే చేసుకుంటూ వస్తున్నాను. సో మీరైనా వెళ్ళి పబ్లిక్ రికార్డ్స్లో మీ ఒక లాయర్ని తీసుకెళ్ళి పోస్ట్ కార్డు మీద స్టాంప్ అంటించి, ఒక కవర్లో స్టాంప్ అంటించి నాకు ఇది కావాలను అని చెప్పి రాసిస్తే వాళ్ళది తీసుకొని అప్లికేషన్ ఒక వారం లోపల మీకు ఆ కేసుకి సంబంధించిన పూర్వాపరాలన్నీ ఇస్తారు. దట్ ఈస్ యాజ్ సింపుల్. సేకరించడం అనేది అలా రికార్డ్స్కి సంబంధించి. ఇక కాల్ రికార్డ్స్ ఇవన్నీ ఒకసారి నేను ఇట్లా వచ్చిన తర్వాత ఈవిడ బాధితుల సంఘమే ఉంది పెద్దది. ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, అన్న మీకు తెలుసా అసలు అక్కడేం చెప్తారు నాన్న, ఇస్నాపూర్ రండి అన్న, నేను చూపిస్తా అసలు ఆవిడ కథ ఏంటో అని చెప్పి ఒకడు ఫోన్ చేశాడు. సరే చేసిన ప్రతి ఒక్కరిని మనం రెస్పాండ్ అవ్వలేం కదా. సరే ఏదైనా కొంచెం క్లూస్ ఉంటే పెట్టిపోయా, మాకు క్రెడిబుల్గా అనిపిస్తే వస్తామని చెప్తే 2-3 చెప్పాడు, నాకు క్రెడిబుల్గా అనిపించింది. తర్వాత వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్నది ఒక చిన్న బడ్డీ కొట్టు, అవి చూసాం. తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళ జనాలతో మాట్లాడి ఆవిడ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే, వాళ్ళు చెప్పిన మాటల్లో అంతకుముందే ఒక పొలిటీషియన్ని ఇలా లవ్లో ఉండి, ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన ఆయనతో ఉండి ఆయన్ని ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నేను మీడియాకి వెళ్తాను అది ఇది అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి ఒక ఇల్లు తీసుకున్నట్టు, అదిగో ఆ ఇల్లుని కూడా చూపించారు వాళ్ళు. ఆ తర్వాత ఆవిడ పై చదువుల ఖర్చులు కూడా ఆయనే పెట్టుకున్నట్టు ఇవి అన్నీ ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పారు. అంటే ఇవన్నీ నేను వాళ్ళు చెప్పిన మాటలే తప్ప నేను డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది మనకి రికార్డులో ఆవిడ సంతకం పెట్టి నేను ఫలానా సాయిని ఇష్టపడుతున్నాను, లేకపోతే ఫలానా సాయితో రిలేషన్లో ఉన్నాను, ఇవన్నీ ఆవిడ రాసింది కదా. బ్యాగ్ అంతా బ్యాగ్ ఇంకా కొన్ని ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయి. ఇంకా అంటే తర్వాత కొంతమంది వేరే కేసెస్ కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా నేను చేస్తాను. సో అలా ఇవి డైరెక్ట్ ఎవిడెన్స్లు అనమాట. ఇవి ఎవరో రూమర్లు కావచ్చు, నిజం కావచ్చు. బట్ ఇప్పటికి నేను చెప్పింది మీరు వెరిఫై చేసుకోవాలి అనుకుంటే, శేఖర్ వస్తాడు, శేఖర్ని అడగాలి కాదు, మనం అంత దూరం వెళ్తాం పెట్రోల్ ఖర్చు కదా అని కూడా అనుకోకండి. నిజంగా మీరు చేయాలంటే ఇస్నాపూర్ వెళ్ళండి, అక్కడ ఇల్లు కూడా నేను మీకు చెప్తా, ఆ ఇంటికి సంబంధించిన రికార్డ్స్ తీయండి. ఆ రికార్డు ఏ ఇయర్ నుంచి ఎవరెవరి చేతిలో మారింది, ఏ పెద్ద ఆయన నుంచి ఈ వీళ్ళ నాన్న పేరు మీదకి వచ్చింది, వీళ్ళ నాన్న మళ్ళీ రీసెంట్గా 2008లోనో లేకపోతే ఎప్పుడు అమ్మేశారటది. సో అది ఎలా చేతులు మారిందని మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, మీరే చూపించవచ్చు. సో ఏమంటున్నానంటే, నాకేమీ కక్ష లేదు, నాకు ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంతా నేను ప్రాసెస్ చేసే ఓపిక కూడా లేక నేను కొంతవరకు ఇది చాలు కదా, ఇంకా ఎందుకు అనుకుంటున్నాను. బట్ నేను చూపించిన ప్రతిసారి కూడా వాళ్ళు బుకాయించడానికి ఏదో అది తప్పు, ఇది తప్పు, అది లేదు, ఇది లేదు అంటూ ఉంటే, దాంతోపాటు అక్కడితో ఆకుండా నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి నా మీద అటాక్లు చేసి
నా మీద బురద జల్లే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో ఇంకా నేను స్ట్రాంగ్ అవుతూనే వస్తున్నాను. నేను చూపించే కొద్దీ, నన్ను అనే కొద్దీ వాళ్ళు చెడ్డ అవుతున్నారు. ఇంకో పక్క నేను తీసుకొస్తూనే ఉన్నాను ప్రూఫ్స్. సో అలా నేను కొన్ని బయట పెట్టకూడదు, ఎందుకులే ఇట్లాంటి కాల్స్ ఇవన్నీ కూడా అనుకుంటున్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఏదో బురద చల్లడానికి నానా చిల్లర వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చి ఎవడెవడో నా గురించి ఏదో మాట్లాడతారు. నేను అది కాదు కదా. ఇప్పుడు నేను నా గురించి నేను చెప్పింది వ్యాలిడ్. ఎవడో నా గురించి చెప్పిన దాన్ని వాడు ప్రూవ్ చేయాలి. నేను ఏం చూపిస్తున్నాను, నువ్వు మాట్లాడిందే నేను వినిపిస్తున్నాను. నువ్వు పెట్టిన కేసెస్, వేరే వాళ్ళు నీ మీద పెట్టిన కేసు గురించి సరే వాళ్ళు అబద్ధ కేసులు పెట్టారు అనుకుందాం. నువ్వు పెట్టిన కేసులో నువ్వు రాసిన తప్ప నువ్వు ఎట్లా అంటావు? సో నేను అనేది ప్రథమ శ్రేణి ఎవిడెన్స్లతోనే వస్తున్నాను నేను. సో మీరు ఒక్కసారి నాకు ఒక పేపర్ చూపిస్తే తను రాసింది, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఈ సముద్రంలో ఎక్కడ ఉన్నావు, ఇది మనం ఫస్ట్ గ్యాదర్ చేసిన ఎఫ్ఐఆర్. ఫస్ట్ గ్యాదర్ చేసి తర్వాత మెల్లగా ఆవిడప్పటికీ కాదు నాది ఎఫ్ఐఆర్ పోలీసులు పెడతారు, దానికి నాకేం సంబంధం, నేను రాసిచ్చానా అంటే అప్పుడు మేము ఈ కంప్లైంట్ గ్యాదర్ చేసాం. ఆవిడ చేతి రాత అని నేను అన్నాను, బట్ ఆవిడ అది నా చేతి రాత కాదు అంటది. తర్వాత ఆవిడ సంతకం మేము మ్యాచ్ కూడా చేసి చూసాం, కరెక్టే ఆవిడ సంతకం. అండ్ బేసికలీ ఇవన్నీ పక్కన పెడితే ఆవిడని కంప్లైంట్, ఆవిడ సంతకం కాదు, ఆవిడ కంప్లైంట్ కాదంటే ఒక వ్యక్తికి రేపు అటెంప్ట్ మర్డర్ పెట్టి వాడిని 1.5 సంవత్సరం పాటు ఇప్పటిదాకా వాడు లుకౌట్ నోటీస్ ఇచ్చి వాడు అమెరికా కూడా పోకుండా ఒక ఐటీ గ్రాడ్యుయేట్ని అంత చేశారంటే నాకేం సంబంధం లేదంట. ఫైనల్గా వచ్చి నాకు అదే అనిపిస్తుంది, ఇక్కడ ఎవరు లేరు కదండి అంటే, అయ్యో ఉంది కదండి, లేదు లేదు ఎక్కడ నాకేం కనిపించట్లేదు అన్నట్టు. కరెక్టే, మీరు అన్నట్టు మీరు చెప్పిన సినిమా అవన్నీ కరెక్టే. మనకి ఈ రోజుల్లో అవన్నీ అంత కళ్ళకి మోసం చేశారని అనుకోవచ్చు. బట్ ఆవిడ అనడంలో ఒక వ్యాలిడ్ ఏమంటున్నానంటే, ఇలాంటి ఆడియో లీక్స్ అంటే మనం కూడా ఒక్కసారి లీగల్గా ఆలోచిద్దాం, అంటే ఒక తీర్పు చెప్తారు అలా ఆలోచిద్దాం ఒక్కసారి. ఇవన్నీ ప్రూఫ్ చూపించవచ్చు, అవన్నీ ఫేక్ చేయొచ్చు. ఇది ఫేక్ ఆడియో ఫేక్ అని ఆవిడ అనలేదు, అదే పాయింట్. ఫేక్ అని ఆవిడ అనుంటే అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ వీడియో పట్టుకొచ్చుండేవాళ్ళు. బట్ ఆవిడ ఫేక్ అనలేదు, అక్కడ ఒప్పుకుంది ఆవిడ. కాకపోతే ఏముంది, ఇది మాకు మామూలే, మేము క్యాజువల్గా ఇలాగే మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు అది మన జడ్జిమెంట్, యాంకర్గా మన జడ్జిమెంట్. సో మన పని ఈజీ చేసింది ఆవిడ. ఇంకొక ప్రూఫ్ తీసుకురాకుండా ఆగిపోయాం అక్కడ, లేకపోతే పట్టుకొచ్చేవాడు. వీళ్ళిద్దరి మధ్యలో అసలు రాజ్ తప్పు 1% కూడా లేదంటారా? అసలు 1% కూడా. ఒకటండి, ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు చెప్పండి ఎందుకు లేదు అంటానంటే, వెన్ యూ మూడ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్ విత్ సంబడి ఎల్స్, నో పాయింట్. ఇప్పుడు ఆయన రాజు మాళవితో ఉన్నాడా, లేకపోతే ఇంకెవరితో, జాన్వితో ఉన్నాడా, లేకపోతే జుబేదాతో ఉన్నాడా, దట్ ఈస్ నన్ ఆఫ్ హర్ బిజినెస్. ఆయన ఎవరితోనే ఉన్నాయి, అదే ఆయన పర్సనల్ చాయిస్. నీతో ఉన్నప్పుడు అది కూడా నిన్ను పెళ్లి చేసుకొని అలా చేసుంటే అది తప్పు. నువ్వే వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, నేను వదిలేసి వెళ్ళిపోతే నేను వెళ్తా, నువ్వు వెళ్ళకూడదంటే కామెడీ చేస్తే నేనే చేయాలి రో, ఇంకెవరు చేయకూడదు అన్నట్టు. రైట్, మనము యాంకర్స్ కాబట్టి అబ్బా మనం బల మాట్లాడగలం. కానీ ఇక్కడ నేనేమంటానంటే ఒకటే పాయింట్, ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు ఒకటే రిలేషన్షిప్లో ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు డ్రగ్స్ అనేది తప్పు అయినప్పుడు అది బయటికి చెప్పకపోవడం కూడా తప్పే అంటా నేను. మరి రాజ్ తప్పు చేసినట్టు కదా? ఆ రకంగా మీరు చెప్పినట్టు. కానీ ఏంటంటే ఎప్పుడైతే తను అలాంటివి చేద్దాం అనుకునే సాహసం కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఒకటేంటంటే తన కెరీర్ ఇది ఉంది, అండ్ తను అప్పటిదాకా డ్రగ్ అబ్యూజర్గానే గుర్తించారు. డ్రగ్ అబ్యూజర్గా ఆవిడ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంది ఆవిడ మీద వరలక్ష్మి కేసులో. సో దాంట్లో ఆయన మళ్ళీ కొత్తగా పోయి చెప్పేదేం లేదు. ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అక్కడ రోజు రచ్చ అదంతా నడుస్తున్నది. ఈయన రోజు షూటింగ్ ముగించుకొని అలా వెళ్తుంటే, పై పోర్షన్లో అలా మెట్లు ఎక్కడానికి వెళ్తుంటే, అక్కడ కింద వీళ్ళు సుందరం మాస్టర్ రారా బొక్కరా మాట్లాడుకుందాం కాసేపు అని చెప్పి కూర్చొని ఒక చిన్న సైజు ర్యాగింగ్ లాగా ఏదో ఒక చిన్న గొడవ పెట్టి దాన్ని బాగా పీకి పాకమని, అంటే ఒక సాటిస్టిక్ ఆనందం పొందే మెంటాలిటీ అనమాట. పచ్చి బూతులు తిట్టి, కాలుతో కొట్టి, అక్కడ టీవీలు అన్నీ పగలు కొట్టి, ఇవన్నీ కూడా మనం ఆ కాల్లో, అది ఒకే కాలు ఒకటే రోజు అంటుంది కానీ, బట్ అలాంటి చాలా కాల్స్ ఉన్నాయి. కావాలంటే అన్నీ పట్టుకొస్తాం. అన్ని పట్టుకొస్తారు మీరు. అంత రాజ్ మరీ అంత అమ్మాయి కూడా, అంటే ఒకళ్ళు టీజ్ చేస్తుంటే చేయించుకొని ఇంట్లో ఉండే అంత వాళ్ళంత సైకిక్ గా బిహేవ్ చేసి ఇబ్బంది పెడుతున్నా కూడా అంత ఇబ్బంది పడే మనస్తత్వమా? ఎవరికి చెప్పకుండా ఇన్ని సంవత్సరాలు దాచి ఇప్పుడు ఒక కేసు బయటకు వచ్చింది కాబట్టి, ఒక ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి మొన్న సోఫాలో కూర్చొని ఆవేశపడుతూ రకరకాలుగా మాట్లాడాడు. ఆ రోజు కూడా రాజ్ తరుణ్ మాట్లాడుతున్నప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఫస్ట్ ఏవైతే టాక్స్ వచ్చాయో అప్పుడు
యాక్చువల్గా రాజే తాగున్నాడు, రాజ్ తాగి మాట్లాడుతున్నాడు అనే వేలో వచ్చేసింది. ఎందుకంటే అప్పటి వరకు లేని ఆవేశం అప్పుడు ఎందుకు వచ్చింది ఎవరికి? రాజ్ తరుణ్కి. అప్పటి వరకు తప్పు చేస్తుంటే బయటకు పెట్టే మనస్తత్వం ఉన్న రాజ్ తరుణ్ అయితే అంత సైకిక్ గా బిహేవ్ చేసినప్పుడు భరించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ రోజు ఆవేశపడి నాకు అన్ని గుర్తుండవు. మీరు ఫస్ట్ థింగ్ అన్నప్పుడు అక్కడ ఆపేస్తే నేను సమాధానం చెప్తాను. నాకు మెమరీ తక్కువ, కోడి బుర్ర. నో అక్కడ ఆపితే దానికి సమాధానం చెప్పేస్తాను, తర్వాత ముందుకెళ్దాం. ఓకే, దీనికి మీరు చెప్పండి. సో మీరైతే ఒకళ్ళు మిమ్మల్ని ఈ రేంజ్లో టార్చర్ చేస్తున్నారు అనుకుందాం. మీరే అబ్బాయి అనుకోండి కాసేపు, ఓకే? అమ్మాయి బాగా టార్చర్ చేస్తుంది, ర్యాగింగ్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. ఏం చేస్తారు? ఈవెన్ ఐ విల్ షేర్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్. ఓకే, ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నారు. తర్వాత దెన్ ఇంకా నాకు ఇబ్బందిగా ఉంటే ఈవెన్ గో విత్ పోలీస్ ఆర్. పోలీస్కి వెళ్తారా? వెళ్ళాను ఎప్పుడైనా? నేను అడిగాను మిమ్మల్ని, పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఆ సిచ్యువేషన్ నాకు రాలేదు. నేను చెప్తాను. నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. వెళ్ళి ఫస్ట్ పాయింట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, అబ్బాయి వెళ్ళి నన్ను ఆవిడ సాగుకొట్టేస్తుంది మర్రో, నన్ను చాలా టార్చర్ చేస్తుంది మర్రో అంటే పోరా అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒక అబ్బాయి వెళ్ళి బయటకు చెప్పుకోవడం అవమానంగా కూడా ఫీల్ అవుతాడు. కుమిలి లోపల బాధపడతాడు తప్ప. అందులోనూ ఒక హీరో ఇమేజ్ ఉన్న అతను వెళ్ళి అతలా చెప్పుకుంటే అదొక తక్కువగా చూస్తారు. బయట అందరు నలుగురు రౌడీలు కొట్టేస్తావు కానీ పెళ్ళనో లేకపోతే గర్ల్ ఫ్రెండ్ నన్ను ఏడిపిస్తుంది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి అవి కూడా పక్కన పెడితే సరే పోన్లేండి, మీరు వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు నేను అమ్మాయి అనుకోండి, నేను వచ్చాను, సార్ వీడంతా అబద్ధాలు సార్, చూడండి సార్ నన్ను ఎట్లా మా ఫోటోలు చూడండి సార్, ఎన్నప్పటి నుంచి వీడు లవ్ చేశాడు సార్, లవ్ చేసి నన్ను మోసం చేస్తున్నాడు సార్ అని చెప్తే ఎవరి పాయింట్కి వాల్యూ ఇస్తారమ్మా? అమ్మాయి. సో జరిగేది ఈరోజు జరిగింది కూడా అదే. ఇప్పుడు నేను రాకముందు దాకా జరిగింది అదే. ఈ జరిగే సన్మానం ఏదైతే ఉందో రాజ్కి, అప్పుడే చేస్తానని చెప్పి ఆవిడ చెప్తాను. మీరు కాల్ రికార్డు వింటే చాలా క్లియర్గా, కాల్ రికార్డు కదా ఆడియో రికార్డు వింటే దాంట్లో కెరీర్ సర్వనాశనం చేస్తా, నాగార్జున ముందు తీసుకెళ్ళి పంచాయతీ పెడతా, ఇంకేంటి నీకు అసలు ఇండస్ట్రీలో ఎవడ సినిమా ఆఫర్ ఇస్తాడో చూస్తా. సో బేసికల్ ఏంటంటే ఈ కెరీర్ని సర్వనాశనం చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, మూసుకొని నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు, నేను ఎవరినైనా తెచ్చుకుంటాను, ఎవరితో అయినా ఉంటాను, నీ మానాన్ని నువ్వు పో, రోజుకు వచ్చి 4 సార్లు తన్నించుకో, నాకు 3 వస్తే తిట్టించుకో, అంతే. రిలేషన్ ఎప్పుడో లేదు. కానీ ఆ పాత రిలేషన్ని అడ్డం పెట్టుకొని ఈవిడ మస్తాన్ సాయితో కిందే కాపురం పెట్టినా కూడా రాస్తారని నాన్న అరుపులు అరవడం, అదరగండ చేయడం, అదొక సాడిస్టిక్ ఆనందంలో బతుకుతూ ఉండేది. సో ఇప్పుడు చెప్పండి, 2వ పాయింట్కి రండి. మరి అలాంటప్పుడు మాల్వీతో రిలేషన్ అప్పుడు భయపడలేదా రాజ్ తరుణ్? భయం అని దేనికి భయం? ఇప్పుడు ఏవైతే లావణ్య విషయంలో భయపడ్డాడో, వన్స్ నేను ఇప్పుడు ఇంకో అమ్మాయి దగ్గర వెళ్తే ఈ విషయం లావణ్యకి తెలిస్తే ఇష్యూ అవుతుంది, మొత్తం బయటకు వస్తుంది అనే భయం ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా, మరెందుకు లేదు? భయం ఉంటుంది కదా. ఆవిడ అది కూడా చెప్పాడు రాస్తాను చాలా క్లియర్గా. నేను అమ్మాయే కాదు, ఏ అబ్బాయితో కూడా ఎవరితో నాకు అసలు ఫ్రెండ్ సర్కిల్ అనేది ఉండకూడదు. 24 గంటలు ఆవిడ అసలు ఎవరిని రానివ్వదు దగ్గరికి, ఆ ఇంటి చుట్టుపక్కలకి. అసలు నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళని లేకుండా చేస్తుంది ఈ అమ్మాయి. సో ఎప్పుడైతే మాల్వీతో జస్ట్ అలా పరిచయం ఉంది అని తెలిసిందో, అంటే ఈవిడ మాత్రం వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాళ్ళతో ఉండిపోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, వాడు నాకు కావాలని చెప్పి నా ముగ్గురు నాకు ఇప్పించని చెప్పి పోరాటం చేయొచ్చు. ఆ పోరాటంలో రాజ్ తరుణ్ హెల్ప్ కూడా తీసుకుంది, మస్తాన్ సాయిని నాకు ఇప్పించమని చెప్పి. సో అంత చేసి రాజ్ తరుణ్ వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. రాజ్ తరుణే కదమ్మా, ఈ మస్తాన్ సాయి అయినా సరే, వీళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరు కూడా వేరే వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడకూడదు. ఈ దగ్గర 10 మంది ఉన్నారు అనుకోండి ఫ్రెండ్స్, వేరే వాళ్ళతో మాట్లాడితే ఒప్పుకోదు, అమ్మాయిలతో మాట్లాడకూడదు. అదే ఆవిడ సైకాలజీ. సరే రాజ్ తరుణ్ మాల్వి మరి భయానికో లేకపోతే ఈవిడ మొత్తానికి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, అది వాళ్ళు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ వన్స్ ఈవిడ మూవ్ అయిపోయిన తర్వాత ఈవిడికి ఏ అధికారం లేకపోయినా కూడా అలా బలవంతంగా చేయడానికి ట్రై చేస్తుంది. అది కూడా నానా రకాల టార్చర్లు అన్నీ కూడా ఉండిన తర్వాత కూడా ఆయన తిరిగి మళ్ళీ అక్కడికి ఎందుకు పోవట్లేదు ఆవిడ దగ్గరికి అనడానికి కారణం ఏంటంటే చాలా సింపుల్ రీజన్. డ్రగ్ అబ్యూజర్గా ఉన్నప్పుడు ఫోన్లే నేను రీహాబిటేషన్కి పంపిస్తారు, నేను ఒక దోషిగా అయితే చూడరు, ఏదో విక్టిమ్గా భావిస్తారు. ఎవడో ఏదో తెలియని పరిస్థితిలో అలవాటు అయింది నీకు అని చెప్పి, కానీ నీ మీద నిఘా ఉంటుంది. కానీ ఒకసారి నువ్వు డ్రగ్ పెడ్లర్గా గుర్తింపబడ్డావు అంటే, డ్రగ్స్ అమ్ముతున్నావు అని గుర్తింపబడిన కేసులో 45 రోజులు నువ్వు చెంచలగూడ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు నేను కలిసి ఒకటే ఇంట్లో ఉంటే, రేపు మరి వాళ్ళ బడ్డీ కొట్టుకొచ్చేది చిప్స్ ప్యాకెట్లు ఇంకోటి అడిగినట్టు వాళ్ళ నాన్న తీసినప్పుడు వడ్డీ కొట్టింది కదా, అలా రేపు వీడింటికి వచ్చి నాకు ఎరైన్ 1 కేజీ కావాలి, గంజాయి 1 కేజీ కావాలి, మెత్త 1 కేజీ ఇవ్వండి,
అని చెప్పి అడుగుతూ ఉంటే ఎలా ఉంటుంది రాజ్ తరుణ్కి? బేసికల్లీ ఒక నేరం, రకరకాల నేరస్తులు ఉంటారు. ఆడవాళ్ళైనా కూడా ఒక రేపిస్ట్ ఉన్నాడు, భర్త ఏదో చేశాడు, వాడికి ఏదో శిక్ష పడింది, 2 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాడు, లేకపోతే దాంట్లో ట్రయల్లో ఉన్నాడు, వాడందరినీ కూడా గ్యాంగ్ రేప్ అని చెప్పి చేసేసారు. అలాంటి వాళ్ళతో ఉందామన్నా కూడా ఇదిగా ఉంటుంది కదా ఎవరికైనా. సో రాజ్ ప్రాబ్లం కూడా అదే. అంటే కలిసి లేకపోయినా కూడా ఆ ఇంట్లో ఉంటే ఎంత ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో ఒకసారి అర్థం చేసుకున్నాడు. ఇంకా నోవే నేను అక్కడ ఉంటే ఎలా ఉంటానంటే ఒక డ్రగ్ పెడలర్ అని చెప్పి అది కూడా ఆవిడ నిర్దోషం ఏం బయటికి రాలా. అది రిమాండ్ మాత్రమే 45 రోజులు. తర్వాత ట్రయల్కి వెళ్తుంది, కోర్టులోకి వెళ్తుంది. అక్కడ కనుక ప్రూవ్ అయితే 10 ఏళ్ళ దాకా జైలు శిక్ష పడవచ్చు. సో అలా ఒక నిర్దోషి అని తెలుసుకున్న తర్వాత నువ్వు వచ్చి ఉన్నావు, ఓకే, ఎవరన్నా అడిగినా కూడా మీరంతా తప్పుడు నిందలేశారా ఆవిడ మీద, ఆవిడ నిర్దోషి పొండ్రా అని చెప్పి గట్టిగా అనొచ్చు. కానీ ఇట్స్ ఇన్ ట్రయల్. నీ నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకొని తర్వాత ఇంకొకటి మీద ఎగరచ్చు కదా. సో దట్ వాజ్ రాజ్ తరుణ్ ప్రాబ్లం. ఇప్పుడు తనతో ఉన్నా అంటే తనని కూడా అదే ఘాటికి కట్టేసి అదొక ఇతను కూడా ఒక డ్రగ్ మాఫియాలో ఉన్నట్టుగా చిత్రీకరిచేస్తారు చాలా ఈజీ. కానీ అంత కట్టలు తెంచుకున్న ఆవేశం ఒకేసారి తను మాట్లాడే విధానం ఎలా అయిపోయిందంటే తన ఫేస్ అంతా కూడా చేంజ్ అయిపోయి లోపల ఏదైతే పెట్టుకున్నాడో అది నిజమా అబద్ధమా అని జనాలు పోల్చుకోలేనట్టుగా రాజ్ తరుణ్ మాట్లాడినట్టు అనిపించింది. అంటే తను చెప్తుంది నిజమా అబద్ధమా అంటే చాలా సేపు ఇప్పుడు ఎట్లా అంటే వీడే తాగేసి ఉన్నాడు భయంతో తాగున్నాడు అన్నమాట వాస్తవం, దాంట్లో డౌటే లేదు. అంటే ఆ రోజు తాగున్నాడో లేదో తెలియదు. రాజ్ ఒకసారి ఈ నిజం చెప్పాలంటే రాజ్ పెద్ద తాగుడు అలవాటు కూడా ఎంత దారుణంగా ఉండదు ఎప్పుడైనా పార్టీకి పోతే. బట్ ఎప్పుడైతే ఈ టార్చర్ మొదలైపోయిందో ఈ సైకోటిక్, మీరు అది వినుంటే మీరు విని మాట్లాడలేదని నాకు అనిపిస్తుంది. వినే మాట్లాడుతున్నాను మొత్తం వితౌట్ బీప్ విన్నారా, విత్ బీప్ విన్నారు? బీప్ తోనే విన్నాను, వితౌట్ బీప్ నేను వినలేదు. అది ప్రాబ్లం, అదే ప్రాబ్లం. వింటారా? వినడానికే ప్రయత్నిస్తున్నాను. మీరంటే వితౌట్ బీపే నాకు వినిపించాలి. ఎందుకంటే మనం తర్వాత బీప్ వేసుకోమని పక్కన పెడితే నేనేంటంటే రకరకాలుగా రాజ్ తరుణ్ విషయంలో, ఎందుకంటే తను తాగి ఉండి ఆ రోజు మాట్లాడాడు అనేది జనం అందరూ అనుకున్న మాట. ఎవడొక మగాడు ఉంటే పంపించమని, నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చిట్టు. చింటూ అంటే డ్రగ్ పెడ్లర్లో A1. తగలబెట్టి కొట్టి రాస్తారు. నీ ఉద్యోగ జంపాలు 13 లక్షలు ఎక్కడున్నావు? సాయి మీద అధ్యక్ష చూపిస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. సాయి అంటే మస్తాన్ సాయి చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను సాయి తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్ వెళ్తా. వాడు నా స్వామి ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పడే ఆట అడుగుతాను అడుగుతా రా. నువ్వు రాలేదు, నీ మీడియం కూడా పిలుస్తా. వాడు అన్నపూర్ణ స్టూడెంట్స్ వెళ్ళని నాగార్జున పిలవని, ఎవరైనా పిలవని. మీడియం పిలువు నువ్వు రా ప్లీజ్. సాయి కూడా వస్తున్నాడు, వస్తా అన్నాడు సాయి కాలేజ్ ఒకసారి. ఇప్పుడు మాట్లాడమన్నావా? మాట్లాడు చెప్పు. ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో 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 చెప్పాను కదా సుందరం మాస్టర్. అది కొట్టుకుంటున్నా నేను, అలా ముందు కొట్టుకోలేక. రిమోట్ వస్తాయి నీకు. వద్దు అనుకొని బతుకుతున్నా. నాకైతే మీడియా కూడా కావాలి. కానీ అసలు ఓపిక ఇవ్వనండి మొత్తం 5 నిమిషాలు 6 నిమిషాలు. యాక్చువల్గా అదంతా గంట పైనే ఉంటుంది. అది కూడా ఇస్తాం మీరు కావాలంటే వినండి.
ఏ పాట సినిమా ఇండస్ట్రీలో ఉంటావని చూస్తా. చూడు నువ్వు చూడు చూడు చేయొద్దు. నువ్వు చూడు నువ్వు చూడు ఏం చూస్తా. కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా. నీ మీద పడటం ఈ ఫోన్ కూడా పగలు బయట లాక్కుంటా. వాటర్ ఇస్తాను, ఇందులో వాటర్ లేదు. ఫోన్ ఎక్కడ ఉంది? అలవాటు అయిపోయింది నీకు. ఫోన్ నీకే ఇచ్చా. ఫోన్ ఇస్తాడు, ఫోన్ తీసుకోకుండా చేయలేకపోయావు నువ్వు. నా అడుగు ఇద్దరిని ఏం సంపాదించింది అని అడుగు. ఏం సంపాదించింది అని అడుగు. ఏంటండి ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంపాదించింది? అదేం లేదక్క, మొత్తం ఇది అయిపోయింది. నువ్వు చెప్పురా. అవుట్ ఆఫ్ కవరేజ్ అయిపోయింది. కోటు దాని నుంచి కోటు. కొట్టే వచ్చి నువ్వు పోతా తాపినందుకు చెప్పు. ఆవిడే ఫోన్ చేస్తుంది. మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా? ఇంత చేసి తనే కాల్స్ చేస్తూ అంటే అదంతా డ్రగ్ కదా. ఎవడమ్మా ఇలాంటి వాళ్ళతో ఉండాలనుకుంటారు? ఒక మాట చెప్పండి. ఉండాలనుకోరు కానీ ఎందుకు భరించా అంటే మీరు అన్నట్టు నేమ్ ఫేమ్ అయి కోసం అయి ఉండొచ్చు కానీ నాశనం చేస్తాను ఈ కెరీర్. అండ్ ఇంకా కొంచెం రిమోట్ లాక్కుంటే కూడా ఫోన్ ఫోన్ నాశనం అయిపో. సినిమాలు కాదు, నువ్వు కాదు, నాశనం చేస్తా చేస్తా. ఇప్పుడు అదే She చేస్తున్నారు. must be very loose that so many men fucked her and you born out of her. పచ్చ కబర్లు వచ్చిన వాడు లాక్కుండా Exactly. ఐ కాంట్. Exactly. Motherfucker. I'm sure you also mother. అలా తిడుతూ ఆవిడ పోలీసులకు ఫోన్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ తను ఎందుకు రికార్డ్ చేశాడు? ఏదో ప్లాన్డ్గా ఇవాళ పెడదామని కాదు. ఆ పోలీస్ వచ్చి వీళ్ళని తడితే సార్ మేము కాదు సార్ అని చెప్పి చూపించుకోవడానికి ఇలా ఎప్పుడప్పుడు రికార్డ్ చేసి పెట్టుకునేవాడు. ఎప్పుడు సరే పోలీసులు రాలేదు, కొన్నిసార్లు వచ్చారు, వచ్చినా కూడా ఏదో సర్దుమని వెళ్ళిపోయారు. బయట పెట్టాల్సిన అవసరం రాలేదు. బట్ ఎప్పుడైతే ఈవిడ వచ్చిందో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కుక్కపేటలో ఒక సెకండ్ సార్. కార్తీక్ ఇది ఏరియా ఏమంటారు సార్? కుక్కపేట విలేజ్ సార్. కుక్కపేట మేడం ఎక్కడ? కుక్కపేట అంటే ఎక్కడ రావచ్చు? ఒక్కసారి వస్తారు సార్. వాళ్ళ చెప్పారు రమ్మని మీడియా కూడా పిలుస్తారు. మీడియాని కూడా పిలుస్తారు. నలుగురు మందాల ముందు సాయినంత ఎప్పుడు అలా కింద అరే సాయినంత మళ్ళీ కొట్టుకో చెప్పా. తెంగాడు. ఎన్నిసార్లు కొడతావు? నలుగురు కూడా నలుగురు సాయి అదే చెప్తున్నా. నొప్పుకుంటావు పడడం అయితే నువ్వు పాట ఎందుకు బదులు చెప్పుకోవాలి? ఎందుకు పాట ఎందుకు చెప్పుకోవాలి? సరే అది. వేరేగా పాట సో మీరు అసలు సీ అన్బేరబుల్ లేడీ. రైట్ నోబడీ కెన్ బట్ హీ హ్యాస్ టు. అట్లాంటి వాళ్ళు జీవితంలోకి వచ్చారంటే, సోడా ఉంటుంది కదా, పాత సోడా, దాంట్లో గోలీ ఉంటుంది, అది బయటికి ఎడదు, లోపలికి కింద పడదు, అట్లా ఉండిపోవాల్సి వస్తుంది. అదృష్టం బాగుండి ఆవిడే వెళ్ళింది జైలుకి. ఆవిడే జైలుకి వెళ్ళింది. ఇదే మంచి టైం రాని పారిపోయాడు. ఎవరమ్మా ఇలాంటి వాళ్ళతో ఉండాలనుకుంటారు మీరు చెప్పండి? మీరు సగటు మహిళ అని పొరపాటును కూడా అనుకునే పరిస్థితి ఉందా ఎక్కడైనా? అసలు
ఆ ఆడియో విన్న వాళ్ళు ఎవరికైతే అసలు అది కూడా ఆవిడ ఎంత చక్కగా వచ్చి మీడియా ముందు మనం మాట్లాడుకుంటాం కదండి బూతులు, మామూలే అండి బూతులు, మానవుడు మాట్లాడే. మళ్ళీ నేను మహిళ అంటుంది, వాళ్ళ అమ్మని అంత దారుణంగా తిట్టి నేను మహిళ అనే కార్డు ఎలా వాడుకుంటుందమ్మా, ఎంత నీచంగా వాళ్ళ అమ్మని మాట్లాడింది. కానీ ఈ మధ్య అందరికీ శేఖర్ గారు, నేను ఇది లావణ్య గురించి పక్కన పెడితే ఆ వర్డ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఆ డి అనే పదం అసలు డి అనేది ఉమా, నేను పోన్లే డీని కూడా క్షమిస్తా, ఎల్కే కూడా క్షమిద్దాం, ఓకే. లాస్ట్ నన్ను చూసారా మీ అమ్మ, దట్ ఈస్ అంటే మనిషి అనేవాడు మాట్లాడే మాట కాదు. కంప్లీట్ గా డ్రగ్స్ మత్తులో ఉండి మాట్లాడింది అంటారా, లేదంటే అసలు తన బిహేవియర్ ని ఒక సైకిక్ గా కాదు, అదో రకమైన బొమ్మలి సినిమా చూపిస్తున్నట్టు తన రకరకాల చంద్రముఖి, ఒక కాంచన, ఆ షేడ్స్ అన్ని కనిపిస్తున్నాయి. అంటే లైక్ ఏదైనా మత్తులో ఉండి చేసింది అనుకోవచ్చు. మీరు అడిగారు కదా ఈ నరకం ఎన్నాళ్ళు రాజు ఎలా భరిస్తున్నాడు. బేసికలీ పోలీస్ దెబ్బలు కొంతమంది కొడుతుంటారు, ఈ వీళ్ళని తీసుకొచ్చి రౌడీల్ని వాళ్ళని వీళ్ళు కొడుతుంటారు. ఫస్ట్ రోజు మాత్రం చాలా గట్టిగా తగులుతాయి, రెండో రోజు వాడికి అలవాటు అయిపోతుంది. పాపం రోజు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళడం, తను మన టైం అయిపోయింది. కరెక్ట్, రాగానే సుందరం మాస్టర్ మీకు ఇప్పుడు అర్థమైందా సీను క్లియర్ కట్గా. అది అంటున్నా, చాలా మందికి తెలియని విషయం, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ బీపులు విని ఏదోలే బూతులు మాట్లాడుకుంటున్నారు కాదు. మీరు వింటే క్లియర్ కట్ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఇది నాకు అర్థమైంది కాబట్టే నేను అంతలా రియాక్ట్ అయ్యాను. రాజ్ ఎప్పుడైనా పర్సనల్ గా చెప్పడం జరిగిందా, మీరు సేకరించడమే తప్పితే మీరు వన్స్ ఒకసారి రాజ్ మీద స్టాండ్ తీసుకున్న తర్వాత రాజ్ విషయంలో ఇంకా తనంతట తను ఎప్పుడైనా ఇది శేఖర్ ఇది పరిస్థితిని ఎప్పుడైనా కంప్లీట్ గా చెప్పాడా? చెప్పాడు. ఎలా అంటే హీ డజంట్ వాంట్ టు డిస్క్లోజ్ హిజ్ నంబర్. సో త్రూ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ ఒక కాన్ఫరెన్స్ పెట్టించి ఆ కాన్ఫరెన్స్లో తను మాట్లాడుకుంటూ వచ్చాడు. మీరు చేస్తున్నది చాలా హెల్ప్ అవుతుంది నాకు, లేకపోతే ఎంత ఇమేజ్ డ్యామేజ్ అని తను చెప్పుకొచ్చాడు. దట్స్ అంబుల్ ఆఫ్ హిమ్. బట్ తను చెప్పాడు, చెప్పాల్సిన నేను అడగాల్సినవన్నీ అడిగాను రాజుని, ఇదేంటి అడుగుతూ వస్తూ ఉంటే నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ బసవరాజ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా తనే చెప్పడం జరిగింది, తను కొట్టారని అవన్నీ కూడా. ఇది ఇప్పుడైతే రాజ్ తరుణ్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు అసలు? నాకు తెలిసి హీల్ బీ టుడే ఆర్ టుమారో హీల్ బీ హియర్. ఓకే, అంటే ఇంకా జనాలు తనని క్వశ్చన్ చేసే పరిస్థితే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఆడియో లాంచ్ లో కనిపించినా మొన్న పురుషోత్తముడు రిలీజ్ అయింది, అది పురుషోత్తముడు అనే దానికి ఫస్ట్ ఇది వచ్చిన వెంటనే వీడు తీసే సినిమా పురుషోత్తముడు, నిజంగానే వీడు ఉత్తముడు రా అనే పాపం ఆ ట్యాగ్ లైన్ ని కూడా తను ఇప్పుడు నెగిటివ్ గా మోసే పరిస్థితి వచ్చేసింది. ఏం లేదమ్మా, ఇంత చూసిన తర్వాత కూడా ఇట్లాంటి రాచకాన్ని కూడా భరించాడంటే అతను నిజంగా పురుషోత్తముడు. ఒక్కరోజు చేయట్లేదమ్మా అమ్మాయి మీద, ఇంత దారుణం జరుగుతుంది. అండ్ సాయి అనేవాడు కొడుతుంటే కూడా సాయికి ఈఎంఐకి గొడవ ఏంటి? ఈఎంఐ ఇదే బూతులు సాయి మీద అందరినీ తిడుతుంది. ఆ చింటూ అనేవాడిని కూడా ఇదే తిడుతుంది. వాడు ఏం చేశాడు తెలివిగా, ఆమె దగ్గర డ్రగ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ పోలీసులకి ఇచ్చి వాడు పగ సాధించారనుకున్నాడు. సాయి ఏం చేశాడు, డైరెక్ట్గా వాడు వెనక నుంచి కొట్టాడు, వీడు డైరెక్ట్గా మొహం మీద కొట్టాడు సాయి. ఇదే టైప్లో వాళ్ళ అమ్మని కూడా తిట్టింది, కొట్టాడు, కొట్టుకున్నారు, గొడవ అయింది. ఆ దెబ్బలు చూపించి పోలీస్ స్టేషన్లో వీడు అటెంప్ట్ మర్డర్ రేప్ అని పెట్టింది. ఇప్పుడు ఏం లేదు, అంత ఉత్తి మాటలు అని చెప్తాను. సరే, ఇప్పుడు ఇన్ని సేకరించారు. ఇప్పటివరకు మస్తాన్ సాయి అనే అతను కాల్స్ లో మాట్లాడడమే తప్పితే మనకి వీడియో పరంగా ఎక్కడ ఫేస్ టు ఫేస్ ఎదురుపడిన పరిస్థితులు. ఎందుకు మస్తాన్ సాయిని బయటకు లాగట్లేదు? ఫస్ట్ విషయం. మళ్ళీ మిమ్మల్ని మస్తాన్ సాయి మీద ఉన్న కేసులు 376 అండ్ అటెంప్ట్ మర్డర్, ఇవి చాలా పెద్ద కేసులు. బట్ బేసికలీ కేసులు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒకసారి దాని మీద ఎఫ్ఐఆర్ అయిందంటే ఈవిడ తలుచుకున్నా కూడా కేసు తీసుకోలేదు. కాకపోతే కోర్టులోకి వెళ్ళినప్పుడు ఈవిడ అటెండ్ అవ్వకుండా హోస్టైల్ అయిపోతే అప్పుడు ఆయన బయటపడే ఛాన్స్ ఉంటుంది అనే అతన్ని నమ్మించడం అవన్నీ కూడా చేసి, నువ్వు బయటపడాలంటే నేనే దిక్కు, నేనేం చెప్తే అది చెయ్యి అని చెప్పి. ఇప్పుడు మస్తాన్ సాయి బయటికి రాకుండా ఓన్లీ ఫోన్ కాల్స్ ఇవన్నీ మాట్లాడడం, అది కూడా ఆవిడ చెప్పినవే మాట్లాడడం మనం గమనిస్తున్నాం. బట్ నిజానికి మస్తాన్ సాయి ఫస్ట్ విక్టిమ్. మంది తిట్టినప్పుడు ఎవడన్నా అదే రేంజ్లో కొట్టే తప్పులేదనిపిస్తుంది నాకు నిజంగా, అంత దారుణంగా తిరిగి. సరే, వాట్ ఎవర్, జరిగిన దానికి కొట్టుకున్నామని చెప్పి ఏదైనా చేసినా ఓకే. కానీ లైఫ్ స్పాయిల్ అయిపెట్టు రేపు అండ్ మర్డర్ కేసులు పెట్టేసి, అదేంటమ్మా అన్ని రోజులు కలిసి సంసారం చేసి ఒక రోజున రేపు ఎట్టా చేస్తాడమ్మా? అన్ని రోజులు సంసారం చేసిన వాడు ఒక రోజు రేపు చేసినాడు ఎట్లా అంటారు? సరే, అది కూడా అన్ని కేసులు పెట్టి ఐఐటి గ్రాడ్యుయేట్ అట అతను, ఐఐటి ఖరగ్పూర్, మంచి ఫామ్, మంచి ఫ్యూచర్ ఉండాల్సిన 1.5 సంవత్సరం పాటు మొత్తం లాకపోయి పరువు పోయి ప్రతి ఆదివారం ఇప్పటికీ కూడా గుంటూరుకి వెళ్ళి అక్కడ సంతకం పెడితే కానీ అది అయ్యే పరిస్థితి కాదన్నమాట. సో జస్ట్ ఇప్పుడు వచ్చి తప్పుడు కేసు అంటున్నావు నువ్వు. 1.5 సంవత్సరం ఒక మనిషి జీవితం నాశనం చేసావు. ఇది నిజంగా సిస్టమ్లు, లీగల్ అండ్ ఈ మహిళా కార్డు వాడుకొని మగాడి మీద జరుగుతున్న రేప్ ఇది.
నిజం చెప్తున్నా కదా, రేపుకు గురైంది మస్తాన్ సాయి, రేపుకు గురైంది రాజ్ తరుణ్. ఒక నిర్భయ, ఒక దిశ జరిగితే మనం ఎంత రియాక్ట్ అయ్యామో, ఇన్ని చట్టాలు తీసుకొచ్చామో, నిజంగా దిస్ ఈజ్ అ కేస్ స్టడీ. ఒక మస్తాన్ సాయి 1.5 సంవత్సరం, ఇప్పుడు రాజ్ తరుణ్ ఆల్మోస్ట్ 1 నెల. లిటరల్లీ వాళ్ళని రేప్ అంటే సమాజంలో రేపు, వాళ్ళకి పోలీసుల దగ్గర, మీడియా దగ్గర ఇంత ఇమేజ్ నరకం పొందిన ఇది రేప్ కాదా? నిజమైన రేప్ ఇది వాళ్ళకి జరిగింది. ఇది కూడా అదే రేంజ్లో రేప్ అంట. నిర్భయ అండ్ దిశ ఏ రేంజ్ రేపులో, ఇవి కూడా అదే రేప్. దానికి కారణం ఈవిడ మీద వాళ్ళకి ఏ శిక్ష పడిందో, నిందితులకి ఈవిడికి అలాంటి శిక్షలు పడాలి అని చెప్తున్నారు కదా. ఇది మారకపోతే, మనం కూడా మగాళ్ళని రక్షించుకోకపోతే, ఒక మగాడు చితికిపోతే ఒక కుటుంబం చితికిపోతుంది. వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటారు. శేఖర్ గారు, ఇది జరిగిన తర్వాత మీకు ఎటువంటి వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ కాల్స్, మిమ్మల్ని బెదిరించడం? ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, చాలాసార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో ఎప్పుడైనా భయం వేసిందా, లేకపోతే కాల్స్ ఏమైనా వచ్చాయి? అన్ని రకాల జరుగుతున్నాయి. అండ్ అదే అంటున్నా, వాళ్ళు రెచ్చగొట్టే కొద్దీ నేను ఇంకా గట్టిగా వాళ్ళు నాకు ఊతం ఇస్తున్నారన్నమాట. అంటే నేను నీ మీద కేసు పెట్టిస్తాను. అవునా, ఓకే చూద్దాం. ఇంకా అంటే నేనేదో నార్మల్గా వెళ్ళిపోయేవాడిని. ఇంకా రెచ్చగొట్టి ఎక్కువగా నిద్ర కూడా మానేసి ఆవిడ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆవిడకి సంబంధించిన డీటెయిల్స్ సేకరించేలాగా వాళ్ళే రెచ్చగొట్టి ఇన్ని ఆధారాలు ఇవాళ నాకు వచ్చేట్టు చేశారు. ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అయిందండి? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. జస్ట్ వాంట్ టేక్ ఏ బ్రేక్, ఒక 4 రోజులు ఎక్కడికైనా అలా వెళ్ళొద్దామని. ఫ్యామిలీ ఏమంటున్నారు అసలు? వద్దు అంటారు. అఫ్ కోర్స్ భయం ఉంటుంది కదా. వద్దు అంటారు. ఇంకా అసలు ఆల్మోస్ట్ తరిమేశారు అనుకుంటున్నాను ఫ్యామిలీలోంచి. ఓకే. పేరెంట్స్ అనేవాళ్ళు, ఈవెన్ వైఫ్ సంగతి పక్కన పెడితే, పేరెంట్స్ అనేవాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఈవెన్ వాళ్ళ భయం మనల్ని ఇంకా భయపెట్టేస్తూ ఉంటారు. వద్దమ్మా, మీరు ఇలాంటివి చెప్తే కూడా వాళ్ళు విని, చూడరా యాంకర్ చెప్పింది ఎప్పటికైనా అప్పుడు ఇలాంటివన్నీ అంటారు. మనం వాళ్ళ మెయిన్ పాయింట్ ఏదమ్మా, భయం. వాళ్ళు ఈ కేసు పెట్టి టార్చర్ చేయడం ఇవంతా కూడా సెకండరీ. కేసు పెడతా, రచ్చకీడుస్తా అంటే నువ్వు భయపడతావు చూసావా, ఆ భయాన్ని వాళ్ళు వాడుకొని క్యాష్ చేసుకుంటారు. అప్పటికీ లొంగకపోతే ఏంటో ఇంకా బయటకు వచ్చారు. అంటే ఏంటంటే ఇన్నాళ్ళు భయపెట్టి బంగారు గుడ్డు పెట్టే బాతులాగా రోజుకొక గుడ్డు తీసుకుంటుంది. ఈ రోజున దురాశ దుఃఖాన్ని చేయడం బంగారు గుడ్డును, అదే బంగారు బాతునే కోసేసింది ఆవిడకి. ఇప్పుడు ఏముంది ఇంకా? ఇన్ని రోజులు ఎన్నో జరిగాయి మన సమాజంలో, మీరు అన్నట్టు 1 కాదు 2 కాదు. తను రాజ్ తరుణ్ అనే అతను సెలబ్రిటీ కాబట్టి ఇవాళ బయటకు వచ్చింది. ఇలా ఎన్నో జరిగాయి. ఇప్పటి వరకు శేఖర్ ఎక్కడ కనిపించలేదు. రాజ్ తరుణ్ విషయంలో కనిపించాడు, చూడలేదు. అఫ్ కోర్స్ జనాలకి కనిపించలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో శేఖర్ బయటకు వచ్చారు. ఫర్దర్ గా కూడా సెలబ్రిటీస్ విషయంలో అయితేనే మీడియా ముందుకు వస్తారా శేఖర్, లేదంటే ఇంకెవరి విషయంలోనైనా ఏ అబ్బాయికి అన్యాయం జరిగినా శేఖర్ ఇలాగే స్టాండ్ తీసుకుంటాడా? మీరు అన్న కేసులు చాలా జరిగాయి. అదే అంటున్నాను. వేరే వాళ్ళ విషయంలో ఇంత స్టాండ్ తీసుకోలేకపోవచ్చు. కారణం ఏంటంటే దీంట్లో నేను రచ్చకేడ్చబడ్డాను. పర్సనల్ అటాక్స్ ఇవన్నీ జరగడంతో నేను ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ ఎస్ పర్సనల్ లెవెల్ ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి నువ్వు చెప్పింది తప్పు అని చెప్పినప్పుడైతే నన్ను అన్నారు, నా క్రెడిబిలిటీ నేను ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకా క్లియర్ కట్ ఎవిడెన్స్లు తీసుకురావాల్సిన పరిస్థితికి వచ్చాను తప్ప, వేరే వాళ్ళ విషయంలో నేను ఇంత పర్సనల్ అటాక్లు వచ్చాయి కాబట్టి ఇంత ఇన్వాల్వ్ అయ్యాను. కానీ వేరే వాళ్ళ విషయంలో నేను చేయాల్సింది చేస్తాను ఖచ్చితంగా. వాళ్ళకి లీగల్ హెల్ప్ లేకపోతే నాకు తెలిసిన సర్కిల్స్లో వాళ్ళకి సంబంధించి బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే అమ్మా, ఇట్లా నిందితుడు ఎవడన్నా ఇట్లా బాధితుడు ఎవడన్నా వస్తే ఆ అమ్మాయి పూర్వపరాలు అంటే ఇంతకుముందు ఇలాంటి కేసులు ఏమన్నా పెట్టిందా అని మనం వెతికితే చాలు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ హర్ సూసైడ్ అనమాట. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్లో ఆవిడ ఇచ్చిన కంప్లైంటే మనకి దీనికి విరుద్ధంగా ఉంటుంది. అదొక్కటే చాలా చెల్లిపోతుంది ఇక్కడ సాక్ష్యంగా. మనం చేయాల్సిన బేసిక్ థింగ్ అది. జస్ట్ ఎంక్వైర్ వెదర్ షీ హ్యాస్ అదర్ కేసెస్ ఇన్ అదర్ స్టేషన్స్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అది చేసుకుంటే మగాళ్ళు వాళ్ళే బయటపడారు. ఇది జస్ట్ సూచన. 100 మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ నేను ఉండలేను. బట్ నా దగ్గర వచ్చిన వాడికి కొంతవరకు నేను టైం ఇవ్వగలను. బికాస్ ఐ హ్యావ్ ఫ్యామిలీ అండ్ ఐ హ్యావ్ బిగ్ FM ఆఫీస్ అండ్ అదర్ థింగ్స్ టు డూ. బట్ డెఫినెట్లీ ఐ డూ. బట్ ఇది కాదమ్మా, నా స్కెచ్ ఇదే కాదు. చాలామంది అనుకున్నాను నేను బిగ్ బాస్ అని. నా స్కెచ్ బిగ్ బాస్ కూడా కాదు, నా స్కెచ్ ఢిల్లీ. ఇక్కడ నేను ఎంత వాగినా, ఎంత రచ్చ చేసినా, మీడియాలో మీ దగ్గరికి వచ్చి మాట్లాడినా ఇక్కడ మాట్లాడతారు. ఇది ఢిల్లీ పార్లమెంట్ పెద్దలకి అర్థం కాదు, ఢిల్లీ సుప్రీంకోర్టుకి అర్థం కాదు. వాళ్ళకి దిస్ ఈజ్ నథింగ్. ఈ మారాలి అంటే ఒక 493, ఒక 498A, ఒక 69, ఒక 68 ఈ సెక్షన్స్ మారాలి. చాలా నీచ మగాడిని హెర్రాస్ చేయడానికి మాత్రమే ఉన్నాయి, దానికే ఉపయోగపడుతున్నాయని ఇంత ప్రూవ్ అవుతుంది అవుట్ అండ్ అవుట్. మారాలంటే ఢిల్లీలోనే మారుతుంది ఇది. దిస్ ఈజ్ నథింగ్. కాకపోతే
నేను మీతో మాట్లాడడం వల్ల, వేరే ఛానల్స్తో మాట్లాడడం వల్ల నాకు కొంత ఫాలోయింగ్ అయితే వచ్చింది. నమ్ముతున్నారు నన్ను. ఓకే, వీడు ఒకటి నిలబడ్డాడు, వీడి వెనకాల మనం నిలబడితే మనం కనుక రేపు నేను ఏదైనా ఒక ఉద్యమం తీసుకొని నేను వెళ్ళి ఢిల్లీ పార్లమెంట్ ముందు కూర్చుంటా. మీరు రండి, ఒక 100 మంది రండి, పని అయిపోద్ది, డిస్కషన్ జరుగుతుంది. అది నేను చేయాలనుకున్నది. అది చేసేసి నేను రిలాక్స్ అయిపోతా. నేను మళ్ళీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాలన్నది ఏం లేదు. ఒక్క చట్టం మార్చి నేను హ్యాపీగా నా ఫ్యామిలీతో బతికేస్తా అంతే. ఐ జస్ట్ వాంట్ టు డూ దట్. ఈ రాజ్ తరుణ్ లావణ్యం కాదు, మన కళ్ళ ముందు చితికిపోయిన మస్తాన్ సాయి, మన కళ్ళ ముందు చితికిపోతున్న రాజ్ తరుణ్, కళ్ళ ముందు నన్ను క్లియర్ కట్గా పర్సనల్ అటాక్ చేసి నా మీద కేసులు, ఇలా ఇవి కనబడుతున్నాయి కదా. ఈ పోరాటంలో ఒక ఉక్రోషం, ఒక ఇది వచ్చింది చాలామంది మగాళ్ళకి. ఖచ్చితంగా అడగాలి, నిలదీయాలి అని చెప్పి ఎక్కడ ఏం చేయాలని, కానీ ఒక దారి కనబట్ల. నేను వెళ్ళిపోతా ఢిల్లీకి ఏదో రోజు. రండి, ఎంతమంది వస్తారా నాతో పాటు, రండి. అక్కడ కూర్చుంటే పని జరుగుతుంది. ఇక్కడ కూర్చొని మీడియా ఛానల్లో కూర్చొని అలా కూర్చోబెట్టి నువ్వేమంటావు, నథింగ్. ఇది మారాలంటే ఢిల్లీలోనే జరగాలి. శేఖర్ గారు, మీరు చాలా బిజీ యాక్చువల్గా. ఎందుకంటే యాజేగా మీరు ఎంత బిజీ అనేది ఎవరికి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ అసలు దీనికోసం మీరు ఎంత టైం స్పెండ్ చేశారు, ఈవెన్ మనీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుందంటే అక్కడ అక్కడ తిరగడం వల్ల. సో అసలు ఎంత ఓవరాల్గా మీరు కష్టపడింది దాని గురించి నేను ఆ మాట అడగకూడదు, కానీ అడగాల్సి వస్తుంది. లేదమ్మా, ఇప్పుడు సెల్ఫ్గా ఖర్చు పెట్టుకోవాల్సిన పని కూడా లేదు దీనికి. ఐ డోంట్ కేర్. అది ఏ పెట్రోల్ ఖర్చులు, కార్లు అక్కడ ఇక్కడ తిరగడం, అది దాని గురించి పర్లేదు. నాకు ఒక పనిని మనం ఒక ఐడియా కనుక మనల్ని మొత్తం ఆవహించేసిందంటే మీకు కష్టం అనిపించదమ్మా. మనం ఇష్టపడింది ఏది కష్టం ఉండదు. అది మనం కోరుకున్న ఒక ఉద్యమం చేస్తుంటే నడిపిస్తుంది అంతే. మీ జాబ్కి ఏమైనా రిస్క్, అంటే జాబ్ విషయంలో ఏదైనా ప్రాబ్లం అయిందా? అక్కడ కూడా వెళ్ళారు వీళ్ళు, ఏవో 4-5 సెల్ఫీలు పట్టుకుని వెళ్ళారు. ఇదిగో వీడు దాంతో తిరిగాడు, వీడు దీంతో తిరిగాడు. అంటే వాడు దీంతో తిరిగితే నాకేంటయ్యా, లేదు వాడే శుద్ధంగా లేనప్పుడు వాడు వేరే వాళ్ళ గురించి ఎలా అడుగుతాడు, ఇలాంటివన్నీ ఏదో రకరకాలుగా అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బురద జల్లే కార్యక్రమం మొదలైపోతుంది. ఎందుకంటే ఏవో పట్టుకొస్తారు, 12 ఏళ్ల క్రితం ఏదో జరిగింది ఆ లైఫ్లో, అది తీసుకొచ్చి సడన్గా వాళ్ళకి ఇప్పుడు లేనివన్నీ వస్తుంటాయి. బట్ నేనేమంటానంటే అదే అంటున్నాను, ఇప్పుడు నా ఇల్లు నేను బాగా చెత్తగా పెట్టుకున్నా, ఓకే, బయటికి వచ్చా, రోడ్డు మీద అంతా ఎవరో మీరే వచ్చి చెత్త పోస్తున్నారు. బుద్ధి లేదా, ఎందుకు చెత్త పోస్తున్నావు అని అడిగితే, ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ ఇల్లు సరిగా చూసుకోరా, నీ ఇల్లు క్లీన్గా పెట్టుకో, తర్వాత రోడ్డు మీద అంటారా అన్నారు. అనే అర్హత లేదు. ఎందుకంటే ఐఎమ్ పేయింగ్ రోడ్ ట్యాక్స్, నాకు అడిగే హక్కు ఉంటుంది. నా ఇల్లు నేను ఎలాగైనా పెట్టుకుంటా. బట్ అదే అంటున్నాను, ఇప్పుడు రోడ్డు మీదకి ఎవరు వచ్చారు, నేనా నువ్వా? ఎవరు వచ్చారు రోడ్డు మీదకి? లావణ్య వచ్చింది. రోడ్డు మీదకి వచ్చి నువ్వు చెత్త చేస్తున్నావు. ఇంకొకళ్ళని, ఇద్దరు జీవితాలు కళ్ళ ముందు, ఇద్దరు కాదమ్మా, ఇద్దరు కుటుంబాలు, వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు. వాళ్ళ నాన్న ఇంటర్వ్యూ చూస్తే వింటే వాళ్ళ అమ్మగారు అంటే మనమే వినలేనంత దారుణంగా ఉన్నప్పుడు ఇది మరి మస్తాన్ సాయి విషయమా, ఆయన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. సో కళ్ళ ముందు ఇద్దరు కుటుంబాల జీవితాలు చిదిగిపోతుంటే మనం అందరం చోద్యం చూస్తూ డిస్కషన్లు పెడుతూ ఆవిడని కూర్చోబెడుతున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి వాళ్ళకి మీరిచ్చే, అంటే మీరనే కాదు, ఫస్ట్ అసలు మీరు అన్నట్టు యాక్షన్, లైక్ అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు వస్తారు, వచ్చిన అందరికీ కూర్చోబెట్టి నేను ఇది చేయండి అని చెప్పడం అనేది ఒక పద్ధతి. లేదు, వీటన్నిటికీ ఢిల్లీలో ఒకే ఒక దెబ్బ కొట్టామంటే మొత్తం మారుతుంది. రండి, 100 మంది వచ్చారా, 1000 మంది వచ్చారా, 1,00,000 మంది వచ్చారా, ఎంతమంది వస్తే అంత తొందరగా పని అవుద్ది. సింపుల్, అంతే. సో సరే, ఇదంతా కాసేపు కొంచెం మనం ఇది అసలు మాట్లాడుతున్నప్పుడల్లా అసలు బ్రెయిన్ అసలు పని చేయట్లేదు. సో కూల్గా కొన్ని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసినప్పుడు అడగాలనుకున్న కొన్ని అడుగుతాను. సో ఆర్జే కెరియర్ అనేది యాక్చువల్గా మేము ఇప్పుడు యాంకరింగ్, ఇది ప్రింట్ మీడియా ఇలా అంటూ ఉంటాం కదా. సో మాకున్న సోర్సెస్ చాలా ఎక్కువ, ఒకటి కాకపోతే ఒకటి, బట్ చాలా సోర్సెస్ తక్కువ ఉంటాయి అని తెలిసింది. సో ఎఫ్ఎం పరిస్థితి సార్ ఇప్పుడు ఎలా ఉంది అసలు ఎఫ్ఎం సిచ్యువేషన్ అంటే? ఎఫ్ఎం ఇస్ గుడ్, ఇట్స్ డూయింగ్ గుడ్, వెరీ వెల్. బిగ్ ఎఫ్ఎం ఇస్ డూయింగ్ డ్యామ్ గుడ్ యాక్చువల్లీ. కాకపోతే జనాలకు ఆపర్చునిటీస్ తక్కువ. ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని 100 మీడియా ఛానల్స్ ఉన్నాయి, 100 శాటిలైట్ టీవీ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎక్కడో చోట యాంకర్గా టక్కుమని అలా దొరుకుతుంది. కానీ ఎఫ్ఎం ఛానల్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఓన్లీ 6. సో ఈ 6 కూడా మహా అయితే ఒక ఛానల్కి 6 మందో 5 మందో ఆర్జేలు ఉంటారు. సో ఆల్రెడీ అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు. ఎక్కడో ఒకటి పోతే దాన్ని ఫిల్అప్ చేయడానికి ఆ ఒక్క పోస్ట్కి 100 మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. సో బేసికలీ దీంట్లో ఆపర్చునిటీస్ తక్కువ. బట్ కొత్తగా ఏదైనా రేడియో ఛానల్స్ వచ్చినప్పుడు యూ కెన్ ట్రై.
బట్ రైట్ నో దానికి లైసెన్స్ ప్రాసెస్ జరగాలి. అంటే టీవీ ఛానల్ అంటే మేబీ ఒక 50-50 లక్షల్లో లైసెన్స్ తీసుకోవచ్చు. ఎఫ్ఎం ఛానల్ ఈజ్ అరౌండ్ 10 to 15 crores లైసెన్స్ హైదరాబాద్లో. ఓకే. సో బాగా ఇట్స్ అ బిగ్ పీపుల్ గేమ్ అనమాట ఇది. సో మిమ్మల్ని మేము జమ్నీలో లైక్ మాలో అన్నిట్లో ఏ ప్లాట్ఫామ్ అంటే లైక్ ఎఫ్ఎంగా వాయిస్ ఇస్తుండడంలో బాగుందా, లేదంటే స్ట్రైట్ అంటే లైవ్లో కనిపించడం బాగుందా అంటే శేఖర్ అని చెప్తారు. నేను ఫస్ట్ యాక్చువల్లీ జెమినీ మ్యూజిక్లో ఉండేవాడిని, తర్వాత ఎఫ్ఎంకి వచ్చాను నేను. బట్ ఆ ఎఫ్ఎంకి వచ్చే కొత్తల్లో నాకు కొంచెం చిన్న చూపు ఉండేది ఎఫ్ఎం అంటే. ఇక్కడ కనబడతాం, వినబడతాం, ఇన్స్టెంట్ పాపులారిటీ అది అనుకున్నాం. కానీ ఎఫ్ఎంకి వచ్చిన ఒక నెల రోజుల్లో నాకు వచ్చిన పాపులారిటీ నాకు సంవత్సరం లో వీజేగా చేసినప్పుడు కూడా రాలా. ఇట్స్ లైక్ అలా ఇన్స్టెంట్ అనమాట. అండ్ ఎఫ్ఎంలో కాల్ చేసేవాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ పీపుల్. పెద్ద వాళ్ళు సీఈఓలు కాల్ చేసేవాళ్ళు, క్యాబ్ డ్రైవర్ల దగ్గర నుంచి కాల్ చేసేవాళ్ళు అందరూ కూడా. అంటే ఎఫ్ఎం గొప్పతనం ఏంటంటే మనం పని చేసుకుంటూ కూడా ఒక పక్కన వినొచ్చు. 90% పని మంతులే ఫోన్ చేస్తారు నాకు. వాళ్ళ ఇంటలెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ నాకు కాలర్స్లో చాలా క్లియర్ కట్గా, అంటే నేను విజయ్గా చేసినప్పుడు కాల్స్లో హాయ్ అండి, ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్పాను కదా దాని గురించి మనం మాట్లాడదాం అంటే మా వాడికి హాయ్ చెప్పండి, హ్యాపీ బర్త్డే చెప్పండి. వాడికి ఇది ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు హిమ్. వాడి పర్సనల్ జనరల్ టీవీ ఇడియట్ బాక్స్ అని కూడా ఉంటారు, మీకు తెలుసో లేదు. అంటే ఇట్లా కూర్చొని చూస్తూ ఉంటారు. యూ డూ నథింగ్. జనరల్లీ అంటే తప్పుగా అనుకోవద్దు, బట్ ఏదో డిగ్రీ అయిపోయి ఉద్యోగం రాకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు, ఆర్ఎల్స్ ఇంట్లో పని అంతా అయిపోయి ఖాళీగా వచ్చి హౌస్ వైఫ్ కూర్చొని కాస్త రిలాక్స్ అవుదామని కూర్చున్న వాళ్ళు. సో వీళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. బట్ దీంట్లో నాకు బాగా వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ అందరూ వీళ్ళు వచ్చేవాళ్ళు. సో ఐ యూజ్ టు హ్యావ్ ఎ గ్రేట్ కనెక్ట్ విత్ దీస్ పీపుల్. ఇంటలెక్చువల్ లెవెల్ బాగుండేది. నేను ఏదన్నా ఆలోచించి బ్రెయిన్ టీజర్స్ అడగడము, వాళ్ళు దానికి ఆన్సర్లు చెప్పడం ఇలా ఉండేది అనమాట. ఇక్కడ కొంచెం మనం తగ్గి మాట్లాడాలి. అంటే ఎలా అంటే ఎక్కువ ఇంటలెక్చువల్ జోక్లు వేసేస్తే అర్థం కావాలి. ఇక్కడ అది అర్థం అవ్వాలి ఫస్ట్. రైట్. చాలా అంటే ఈ ప్రొఫెషన్ మొత్తానికి తర్వాత నాకు రెస్పెక్ట్ పెరిగింది ఎఫ్ఎం మీద. ఓకే. బట్ ఇట్స్ బికమ్ మై ఫుల్ టైమ్ కెరీర్, దిస్ బికమ్ మై పార్ట్ టైమ్ కెరీర్. వాయిస్ బాగా విజయ్ కంటే కూడా ఇప్పుడు ఈ ఎఫ్ఎం లో బాగా స్ట్రెయిన్ అవుతుందా అనుకుంటారు అందరూ. లబ వాగుతారు ఆర్జేసిన, విచ్ ఇస్ వెరీ రాంగ్. అదేంటంటే గంటకి మహా అయితే 5-6 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు, అంతకుమించి మాట్లాడకూడదు. మాట్లాడితే ఇంక షోకాస్ నోటీసులు కూడా వస్తాయి మాకు. ఎందుకంటే పాటలు ఎక్కువ పోవాలి అనేది మెయిన్. పాటలతో పాటు ఇప్పుడు ప్రోగ్రామ్ హిట్ అయ్యే కొద్ది యాడ్స్ కూడా పెరిగిపోతుంటాయి. ఎంత హిట్ అయితే మనం అంత తగ్గిపోవాల్సి వస్తుంది. అండ్ ప్రైమ్ టైంకి నాన్ ప్రైమ్ టైంకి కూడా వ్యత్యాసం ఉంటుంది. ప్రైమ్ టైంలో యాడ్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్జీ టాక్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. నాన్ ప్రైమ్ టైంలో కొంత మీరు 10-12 నిమిషాలు కూడా మాట్లాడుకోవచ్చు గంటకి, అలా ఉంటుంది. సో ఈ రాజ్ తరుణ్ ఈ పెంట వచ్చిన తర్వాత, ఈ గొడవ వచ్చిన తర్వాత మీకు వచ్చిన కాల్స్ లో ఏమైనా ఇలా చేసి, అంటే శేఖర్ అనేవాడు ఇప్పటి వరకు కొంతమందికి జమినీ మా వరకు ఒక జనరేషన్ కి గుర్తుండొచ్చు, బట్ ఆఫ్టర్ సెకండ్ జనరేషన్ కి మీరు ఒక ఎఫ్ఎం లో ఒక రేడియో జాకీగానే అందరికి తెలుసు కాబట్టి, ఇది వచ్చిన తర్వాత ఎప్పుడైనా అలా డిస్టర్బెన్స్ చేసే కాల్ వచ్చి ఇబ్బంది పెట్టాలి? ఐ ఆల్వేస్ గాట్ ఆల్ పాజిటివ్ కాల్స్. కొంతమంది మాత్రం జాగ్రత్తగా ఉండు, ఎందుకు డ్రగ్ మాఫియా ఇన్వాల్వ్ అయింది కదా, సో ఎందుకు ఇంత మీరన్నట్టే చాలా, ఎందుకు ఈ పెంటలో నువ్వు దూరుతావు, పెంటలో నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను స్ట్రాంగ్గా మనసా వాచా కర్మణ నమ్మి దిగింది ఏంటంటే, నాకు జరిగింది ఇంకొకటికి జరగకూడదు. అరే నేను ఒక వారం రోజులే ఈ టార్చర్ భరించాను, పాపం 3 ఏళ్ల నుంచి భరిస్తున్నాడు ఈ మానవుడు, ఇది రక్షించాల్సిన మనిషి రా వీడు అనుకున్నాను నేను. అంతే. అసలు ఈ అమ్మాయి డ్రగ్స్ అనేది అసలు ఇంత సేకరించారు, మీరు సంపాదించారన్న మాట నేను అన్న శేఖర్ గారు సేకరించిన ఇంత ఇన్ఫర్మేషన్, అసలు ఆ అమ్మాయి డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి తెస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కొంచెం అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంత జరుగుతుంది అసలు ఇంత అనిపించలేదా? అసలు డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం ఏదో ఒక తప్పుడు విషయమే, కానీ డ్రగ్స్ అమ్మడం ఇంకా తప్పుడు విషయం. డ్రగ్స్ అమ్మడం కన్నా దారుణమైన విషయం ఏంటి తెలుసా, డ్రగ్స్ అలవాటు చేయడం. చిన్న పిల్లలకి, ఎవరికి 20 ఏళ్ళ అమ్మాయికి, ఈవిడ మీరు ఆ కాల్ వింటే నేను లీక్ అయిన కాల్, బలవంతంగా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసినట్టు ఆడపిల్లలకి, వాళ్ళతో అడ్డమైన చాకరీలు చేయించుకోవడం. ఇంత అంటే దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రియారిటీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా డ్రగ్స్ మీద ఉప్పు పదం మోపుతున్నారు అన్ని చెప్తున్న నేపథ్యంలో ఓన్లీ పట్టుకోవడం ఇదే కాదు, ఇట్లా చిన్నపిల్లని, నాకు నిజంగా చిన్నపిల్లలే వాళ్ళు 20 ఏళ్ళు, దిస్ ఇస్ నథింగ్, వాట్ ఈస్ దేర్ లైఫ్.
యంగ్ పీపుల్ పాపం, వాళ్ళు అప్పుడే పాపం దాని నుంచి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి ఏం కర్మ వాళ్ళకి అంత ఇది చేసుకోవాల్సి. నా కాల్ వింటే నాకు ఎంత బాధేసిందమ్మా. యంగ్ అమ్మాయి పాపం, చిన్న పిల్లని బలవంతంగా తీసుకొచ్చి నోట్లో పెట్టిందిట, అబ్బో. పెట్టి అలవాటు చేసి కొన్నిసార్లు ఓవర్ డోస్ చేసి వాళ్ళు నానా రకాలు ఇది అయిపోయి. అంటే లావణ్యతో పాటు లైక్ మీరు అన్నట్టు ఏదైనా ముఠా లాంటిది ఉండి మేబీ ఇదే కదా ఇప్పుడు చింటూ, నా చింటూ ఉంది కదా దాంట్లో, ఆ చింటూ తర్వాత ఆ వరలక్ష్మి కేసులో పెద్ద పెద్ద పేర్లన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ ఒక 12 మంది ఎఫ్ఐఆర్ తీసుకుంటే ఆ 12 మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది పెడలర్స్ ఉన్నారో ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. బట్ చిన్న సామ్రాజ్యం కాదు అది. ఎంత తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట మొలుస్తూనే ఉంటుంది, ఎంత పీకినా కూడా. బట్ వాళ్ళని కొట్టడం ఒక రకం, ఇలా అలవాటు చేసి ఆ అమ్మాయిల్ని నీచంగా మార్చడం, వాళ్ళ జీవితాలతో ఆటలాడడం అనేది చాలా పెద్ద నేరం. దాన్ని మనం అందరం కూడా ఎండగట్టాలి, దానికి శిక్ష కూడా పడాలమ్మా. చాలా చాలా దారుణం అది. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అండ్ శేఖర్ భాష ఇది క్లోజ్ చేసేటప్పుడు ఇది అడిగే క్లోజ్ చేస్తా. వాట్ ఈస్ దట్ శేఖర్ భాష? ఒకటి, నాకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం అండి, ఎస్పెషల్లీ భాషా సినిమా అంటే చాలా ఇష్టం. అది దాంట్లో భాష, మాణిక్ భాష, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, అది బాగా ఇష్టం నాకు. అలా నేనేం చేశాను, భాష శేఖర్ భాష, వీడు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, అలా సదా కామెడీగా తీసుకెళ్ళాం. బట్ అలా స్టార్ట్ చేసింది, అలా స్టిక్ ఆన్ అయిపోయింది, బాగా క్యాచ్ అయింది. ఓకే, మొత్తానికి శేఖర్ కాస్త దీనివల్ల ఏమైంది, ఇంకొక తర్వాత ఆదర్శంగా మారింది అనమాట. వీడు ఏ క్యాస్ట్, ఏ రిలీజియన్ అని అడుగుతుంటారు కదా, అలాంటివి లేకుండా నేను మనిషి, నేను ఏదైతే మీకేంటి, ఏదైనా అనుకోండి, నథింగ్. మొత్తానికి ఎన్ని ఆదర్శ భావాలు ఉన్నాయో దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకున్నట్లు ఇదంతా కాకుండా మీ గోల్ ఏదైతే ఉందో, మొత్తానికి గోల్ కాకుండా ఈ గోల్ అంతా పోయి మీ గోల్ మొత్తానికి మీరు రీచ్ అవ్వాలి. ఎలాగైతే ఈ గోలలో ఇంచే ఒక శక్తి పుడుతుంది, ఆ శక్తి గోల్ రీచ్ అయ్యేట్ చేస్తుంది. ఏదైనా స్టార్ట్ అవ్వాలంటే బీజం పడాలి కదా, అంటే ముందుకు వెళ్ళాలంటే బీజం పడాల్సిందే. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యి మీరు అనుకున్నట్టు ఒక నిజంగా అమ్మాయిలే కదా, ఇవాళ అబ్బాయిలకు కూడా రక్షణ చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా కేసెస్ చూసాం బిఫోర్, కొన్ని బయటకు వచ్చాయి, కొన్ని బయటికి రాలేదు. స్టాప్ హెరాసింగ్ మెన్. అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు కదండి, ఏదైనా చట్టాలు అనేవి ఒకవైపే కాకుండా అన్ని వైపుల నుంచి, ఈవెన్ అమ్మాయిల దగ్గర నుంచి అబ్బాయిల వరకు కూడా ప్రతి ఒక్కరికి రక్షణ అనేది అవసరం. అదే శేఖర్ భాష గారి మొత్తానికి ఆయన అనుకున్న అచీవ్మెంట్ ఏదైతే ఉందో అదొకటి ఆయన రీచ్ అవ్వాలనుకుంటున్నారు. సో మనం కూడా మన నుంచి ఇలాంటివి జరుగుతున్నప్పుడు సమాజానికి చెప్పడానికి ప్రయత్నిద్దాం, మనలో మనమే దాచుకొని ఇట్లా కాకుండా ముందుకొద్దాం, మనం కూడా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ.